ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నిన్నది అర్థమైందండి పాఠం? బాగానే అర్థమైంది అర్థమైంది. మేడం. బాగానే ఉందా? చదివి చూడడం బాగానే అర్థమైంది. అయితే కారణము ప్రమ అంటే ఏంటి? ప్రమా కిం ఉచ్యతే? ప్రమా ఇది యథార్థ ప్రమాణం ఉండాలి కదా. యథార్థ అనుభవ జ్ఞానం, ప్రమాణం ప్రమాణాలతో వచ్చేటటువంటి జ్ఞానమే ప్రమాకరణం. ప్రమాణం ప్రమాణం ద్వారా వచ్చే జ్ఞానము, యథార్థ అనుభవమే ప్రమా. మనం ప్రస్తుతము కారణాలు ఎన్ని అనేది, కారణాలు ఎన్ని, కారణం తచ్చ కారణం త్రివిధం, 18th పేజీ చూస్తున్నాము. సమవాయ నిమిత్త వేదాత్ తత్ర యత్ సమవేతం కార్యముత్పద్యతే తత్ సమవాయ కారణం. యదా తంతవః పటస్య సమవాయ కారణం తంతుష్వేవ పటః సమవేతో జాయతే న తుర్యాదిషు. సమవాయ కారణం, అసమవాయ కారణము, నిమిత్త కారణము అని 3 రకాలైన కారణాలు ఉన్నాయి. కారణం అంటే ఏంటి? కార్యానికి ముందు ఉండేది, అది తప్పిస్తే అనన్యదా సాధ్యం. దాని కార్యాన్ని ఇంకొకటి చేయలేని శక్తి ఉన్నది ఉండదు. మనకి అన్యతా సాధ్యమైనవి ఎన్నో చూపించారు, 5 రకాలు చూపించారు. వాటికి కార్యాన్ని సాధించే శక్తి లేదు. సాధకతమం కారణం, ఆ కారణమే ఇది ఈ కారణం, అనన్యతా సిద్ధ కారణం అన్నమాట. ఈ కార్యాన్ని ఏదైతే చేస్తుందో అదే కారణం, ముఖ్యమైన అతిశయమైన కారణం, అదే శ్రేష్టమైన కారణము. అది తప్పిస్తే కార్యాన్ని ఇంకొకటి చెయ్యాలి అనే. ఇప్పుడు మనకి 3 రకాలైన కారణాలు ఉన్నాయి. అవి సమవాయి, అసమవాయి, తర్వాత నిమిత్త కారణాలు. సమవాయ కారణం అంటే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సమవాయ కార్యంతో విడవకుండా ఉంటుంది, ముడిపడి ఉంటుంది. అది కార్యంతో కలిసే ఉంటుంది ఎల్లప్పుడూ. అది ఎప్పుడైతే 2 పదార్థాలు కలిసి ఉంటాయి, ఏ పదార్థం అయితే ఆశ్రయం ఇస్తుందో, ఆశ్రయం ఇచ్చిన పదార్థం నశిస్తే అప్పుడు ఆశ్రయం తీసుకున్న పదార్థం కూడా నశిస్తుంది. ఇవి 2 కూడా ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. అటువంటిది సమవాయ కారణము. ఎలాగైతే తంతువు పటము, తంతువు అంటే దారము, పటము వస్త్రము, ఇవి 2 ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎప్పుడైతే పటం తయారవుతుందో తంతువుతోటి, ఆ తంతువు తప్పనిసరిగా పటంలో ఉంటేనే ఆ పటం నిలుస్తుంది, ఆ వస్త్రం నిలుస్తుంది. తంతువు ఎప్పుడైతే నశిస్తుందో అది పటం కూడా నశిస్తుంది. కాబట్టి ఇవి 2 కూడా ఇన్సెపరబుల్. ఇవి 2 ఇంటిమేట్లీ అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్. ఇటువంటిది దీన్ని సమవాయ కారణం అన్నమాట. ఇంటిమేట్ అనేది ఇదే విధంగా దీంతో మాత్రమే కలిసి కార్యం ఉత్పన్నమవుతుంది. ఉదాహరణ, ఏదైనా బట్ట తయారయ్యేటప్పుడు దారానికి దానికి సమవాయ కారణం ఉంటుంది, దాంతోటే తయారవుతుంది, ఆ దారంతోటే బట్ట తయారవుతుంది. ఏ రకమైన బట్ట అవుతున్నదో ఆ రకమైన దారంతో తయారవుతుంది. ఈ రెండింటికి ఉన్నటువంటి ఇంటిమేసీ లేకపోతే ఈ సంబంధాన్ని సమవాయి, ఆ కారణాన్ని సమవాయ కారణం అంటారు, సంబంధాన్ని సమవాయ సంబంధం అంటారు, సమవేతం కూడా అంటారు. ఈ సంబంధాన్ని దారంతో
విడవకుండా విడ విడవడకుండా ఉంటూనే పటము ఏర్పడుతుంది. అంతేగాని మగ్గము మొదలైన వాటితోటి మగ్గము లేకపోతే తురి తురి అంటే మగ్గం మీద బ్రష్ దాన్ని జరుపుతూ ఉంటారు. దాన్ని దారాలు జరిపేదాన్ని దాంతోటి కానీ ఈ బట్టకి ఎటువంటి ఇంటిమేసి ఉండదు. అది కేవలము ఉంటాయి, పక్కన ఉంటాయి. అవి సంయోగం అంటారు. అటువంటి సంబంధాన్ని సంయోగం అంటారు. ఇవి ఇక్కడేమో సమవేత సంయోగం అన్నమాట. ఈ సంయోగం అంటే మగ్గముతోటి లేకపోతే ఆ తురి అనేటటువంటి ఆ మగ్గపు బ్రష్ లాంటి చిన్న ముక్క లాంటిది ఉంటుంది. దాంతో గాని ఆ సంయోగ సంబంధం ఉంటుంది బట్టకు గాని దారానికి గాని. కానీ ఈ దారానికి వస్త్రానికి మాత్రం సమవాయి సంబంధము లేకపోతే సమవాయి కారణము అనేది దాంతోటి ఈ బట్ట తయారవుతుంది. దారముతోటి ఆ తంతువులతోటి సమవాయ కారణ వల్ల ఇది ఈ వస్త్రము తయారవుతుందన్నమాట. ప్రశ్న వచ్చింది ఇక్కడ, నన్ను తంతు సంబంధ ఇవ తుల్యాది సంబంధో అపి పటస్య విద్యతే తత్కథం తంతుష్వేవ పటః సంవేతో జాయతే న తుర్యాదిషు. తంతు సంబంధం ఎలా ఉందో అదే విధంగా పట్టానికి మిగిలిన వాటితో కూడా ఉన్నది. తుర్యము లేక మగ్గము ఆ వాటితోటి కూడా ఇటువంటి సంబంధం లేకపోతే వస్త్రం అనేది తయారవడం ఉండదు. ఇది కూడా ఒక కారణమే, నిమిత్త కారణం. ఈ తుర్యాదులు ఇవన్నీ మగ్గము ఇవన్నీ కూడా వేమ ఇవన్నీ కూడా నిమిత్త కారణాలు. అవి ఉండాలి తప్పకుండా, అవి ముందు ఉండాల్సినవే. కాబట్టి దాన్ని కూడా కారణంలోకి చేర్చారు. అది లేకపోతే అది వ్యవహారికం. అవి తప్పకుండా ఉండాలి. వ్యవహారం జరగాలంటే ఆ కార్యం జరగాలంటే ఇవి ఉండాలి. కానీ సంబంధం మాత్రం వీటికి సమవాయ కారణం కాదు. ఈ సంబంధము సమవాయ కారణం కాదు. ఈ సంబంధాన్ని సంయోగ సంబంధము అంటారు. ఈ సమవాయ కారణంలో సమవాయలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సంయోగము, రెండవది సమవాయి లేక సమవేత సంబంధం. సమవేత సంబంధమేమో ఈ నూలు లేక దారము లేక తంతువుకి వస్త్రముతోటి ఉండేది సమవేత సంబంధము, సమవాయి కారణము. ఈ దారానికి లేక వస్త్రానికి ఈ మగ్గాంతోటి తుర్యాది మిగిలిన భాగాల అయినటువంటి మగ్గానికి ఉన్నటువంటి భాగాలతోటి కానీ ఆ ఉన్న సంబంధం కేవలం సంయోగమే. అంతవరకు ఆ పని జరిగేంత వరకు దానితోటి వ్యవహారం ఉంటుంది. ఆ తర్వాత దాని వ్యవహారం ఆగిపోగానే దాటితోటి సంబంధము ఉండదు. ఇటువంటి లేనటువంటి సంబంధాన్ని మనము అభావ సంబంధము, అభావము అంటారు వీటిని. దారంతో సంబంధం ఉన్నట్టే బట్టకు మగ్గం మొదలైన వాటితో కూడా సంబంధం కదా. మరి మగ్గం మొదలైన వాటితో కాక కేవలం దారంతో విడిపడకుండా బట్ట ఎలా తయారవుతుంది అనేసి ఒక ఆశంక వచ్చింది, ప్రశ్న వచ్చింది. మేడం అయితే ఇప్పుడు థ్రెడ్ నుంచి క్లాత్ కేమో సమవాయి అన్నారు కదా, ఒకటి సమవాయి. తర్వాత నిమిత్త కారణమేమో మెషిన్ అండ్ తురియా టు క్లాత్. మెషిన్ కి తురియాకి ఇదేమో నిమిత్త కారణం. అది కంపల్సరీ ఉండాలి కానీ డైరెక్ట్ కాదు. డైరెక్ట్ నిమిత్త. తర్వాత ఇంగ్లీష్ బుక్ లో ఉంటుంది చూడండి, ఇంటిమేసి అని. అది ఇలా ఇచ్చాడు. సమవాయి ఇన్హరెంట్, నాన్ ఇన్హరెంట్ అలా ఇచ్చారు మేడం. నాన్ ఇన్హరెంట్ కాదు, నాన్ ఇన్హరెంట్, నాన్ ఇన్హరెంట్ అలా ఇచ్చారు. అందుకే ఇప్పుడు తెలుగులోనే మీ దగ్గర నేర్చుకుంటున్నా. సంయోగము అంటే థ్రెడ్ టు క్లాత్ మేడం. మళ్ళీ సమవేత సంయోగము అంటే థ్రెడ్ క్లాత్ ఈ రెండిట్లకి ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి మగ్గం తోటి ఉన్న సంబంధం. అంటే ఇవి రెండు కలిసి ఎప్పుడు ఉండవు, కలిసి ఉండాల్సిన అవసరం ఉండదు. ఎల్లప్పుడూ కలిసి ఉండేది ఏంటి? థ్రెడ్ ప్లస్ క్లాత్ ఎల్లప్పుడూ కలిసి ఉండేది, అది సమవాయం. ఇక్కడ అన్నారు కదమ్మా, సమవేత సంబంధం. అది సమవేత సంబంధం. కారణం సమవాయ కారణం. మనకి కారణాలు 3, ఒకటి సమవాయి, 2 అసమవాయి, 3వది నిమిత్త కారణం. ఈ 3 కారణాలు ఉన్నాయి.
3 కారణాలు మనం మొట్టమొదటిది సమవాయ కారణం తెలుసుకుంటున్నాం. ఓకే. సమవాయ కారణంలో మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రశ్న ఏమొచ్చింది? ఈ నూలుకి తర్వాత ఈ వస్త్రానికి ఎప్పుడు కలిసి ఉంటాయి అని అన్నారు. మరి ఈ మగ్గానికి వస్త్రానికి ఎందుకు కలిసి ఉండవు అన్నట్లుగా ఒక క్వశ్చన్ వేశారనమాట. విడవడకుండా బట్ట ఎలా తయారవుతుంది? అప్పుడు కలిసే ఉంటాయి కదా. బట్ట తయారు కావాలంటే నూలు దాని మీద పెట్టాలి, మగ్గం మీద. నూలు, దారములు లేక తంతువుల్ని వాటిని మగ్గం మీద పెట్టి దాన్ని నేయాలి. అలాంటి ఆ వీవింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మగ్గము, ఈ లూమ్, ఇది ఉంది కదా, ఈ ఇన్స్ట్రుమెంట్ వీవింగ్ లూమ్, అది ఎప్పుడైతే ఆ బట్ట లూమింగ్ కండిషన్ లో ఉంటుందో అప్పుడు అది వీవింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఈ లూమ్ ఉంటుంది, ఈ మెషిన్ ఉంటుంది. కానీ అది అయిపోగానే ఆ బట్టను అక్కడి నుంచి తీసేస్తారు. కానీ ఎల్లప్పుడూ కలిసి ఉండేది ఏంటి? ఈ థ్రెడ్ అండ్ క్లాత్. వీటిని ఆయుత సంబంధములు అంటారు. అయుత కాదు, అయుత సంబంధం. అయుత సిద్ధయో. ఇదిగో ఇక్కడ చూడండి, సత్యం సమాధానము. అవును, వాటి ఎందుకు విడవకుండా ఉంటాయంటే సత్యం వివిధ సంబంధ సంయోగ సమవాయశ్చ. సమవాయము మళ్ళా సంయోగము, ఇవి 2 సంబంధాలు ఉన్నాయి. అవి సమవాయ సంబంధము ఈ నూలు ప్లస్ బట్ట, తంతు వస్త్రము, తంతు పటము, ఇవి 2 సమవాయ సంబంధం. రెండవది ఈ మెషిన్, ఈ వీవింగ్ లూమ్ ప్లస్ ఈ క్లాత్ లేక నూలు, క్లాత్ తంతు లేక పటము, సమవాయ సంబంధం. అండ్ ద మెషిన్, ద వీవింగ్ లూమ్, దే ఆర్ ఇన్ సంయోగ సంబంధ. Because once the work is done, they do not have any kind of connection. Whereas here, for the cloth and the thread, the relation is constant until they completely get destroyed. అంతవరకు వాటి రిలేషన్ కాన్స్టెంట్ గా ఉన్నదన్నమాట. అది ఏదవుతే తత్ర ఐత సిద్ధయోః సంబంధః సమవాయః అనేయోస్తు సంయోగ ఏవ. ఏదైతే ఐత సిద్ధములు అయి ఉన్నాయో, ఐత సిద్ధములు అంటే 2 పదార్థములు ఒకదానితోటి ఒకటి కలిసి, ఒకటేమో ఆశ్రయం ఇస్తుంది, ఇంకోటి ఆశ్రయం తీసుకుంటుంది. ఇక్కడ ఆశ్రయం ఇచ్చింది ఏంటి? నూలు. నూలు లేకపోతే వస్త్రం అవ్వదు. ఆ నూలు కనుక నశిస్తే అప్పుడు వస్త్రం కూడా నశిస్తుంది. కాబట్టి ఇవి 2 కూడా ఒకదానితో ఒకటి కాన్స్టెంట్ గా, అంటే ఎల్లప్పుడూ సంబంధము కలిగి ఉంటాయి. దీన్ని ఐత సిద్ధములు అంటారు. ఐత సిద్ధములు కానివన్నీ కూడా సంయోగ సంబంధంతో ఉంటాయి. ఐత సిద్ధములు అయినటువంటి పదార్థములు సమవాయ సంబంధంతో ఉంటాయి. మరి దండము ఘటము కూడా ఇలా చెప్పొచ్చా అండి? దండము ఘటము కూడా సంబంధ సంయోగం అని చెప్పొచ్చా? ఏంటండి అక్కడ దండేన ఘట అన్నప్పుడు దండము ఘటము కూడా ఇక్కడ మగ్గము నూలు అక్కలాగే కదా, అది అక్కడ అన్యదా దీంట్లో పెట్టాం కదా, అన్యదా. దండము ఘటము కాదు కదా, అదే ఎందుకు కాలేదు? సమవాయం కాదు కదా. అదే అది దండము ఘటము కూడా ఇటువంటివే కదా, మగ్గమును నూలు లాగే కదా. అది కాదు, అవి నిమిత్తము. ఇప్పుడు మరి మగ్గము నూలు లాగా నిమిత్తం కదా అవి. అదే అది కూడా ఇక్కడ మరి దండము ఘటము కూడా అలా చెప్పొచ్చా, మగ్గము నూలు లాగా? మగ్గము నూలు నిమిత్త కారణాలు, అలాగే దండము ఘటము కూడా నిమిత్తం. దండం అనేది నిమిత్తము, సంయోగ సంబంధం. ఇప్పుడు దాన్ని నిమిత్తం అని చెప్పాలా, అన్యదా సిద్ధం అని చెప్పాలి? అన్యదా సిద్ధమే అవన్నీ. అన్యదా సిద్ధం కాదు ఇది. అన్యదా సిద్ధం కాదు. ఇది తప్పనిసరిగా కావాలి. అక్కడ దండం కాకపోతే ఇంకో పుల్ల వాడచ్చు, ఇక్కడ మగ్గానే వాడాలి. దండం గాని చక్రం గాని తీసుకుంటే అక్కడ అవి కూడా మగ్గం లాగే, మగ్గము నూలు లాగే కదా, అదే అటువంటి ఫంక్షన్ కదా అవి కూడా చేస్తున్నవి. ఆ చక్రం అవుతే మరి కావాల్సిందే, అది నిమిత్త కారణం అని. నిమిత్త కారణం కింద దాన్ని ఎగ్జాంపుల్ ఇవ్వాలి. మనకు కావాలంటే దాని నిమిత్త కారణం
అని తీసుకోవాలి. కానీ అనేదా సిద్ధం అని రాసేసారు కదా, దాని కిందకి వచ్చేసింది. అదే దాని అనేదా కింద సిద్ధం ఎందుకు వచ్చింది, దీని కిందకి రాకుండా అది ఈ రెండింటికి తేడా ఏంటి అన్నది. అదే మరి. అవునండి. కానీ ఆ వాటికి సంబంధం మాత్రం ఘటానికి ఘట రూపానికి సంబంధం సమవాయి సంబంధము. ఇక్కడ బట్టకి నూలుకి సమవాయి సంబంధము. అవి రెండు ఐదు సిద్ధాలు. అవి అది ఈ సంబంధాలు రెండింటికి తేడా బానే ఉందండి. దీన్ని మళ్ళీ అన్నిదా సిద్ధంతో పోలిస్తే అంటే మరి అది లేకుండా కూడా ఘటాన్ని తయారు చేస్తారు. చేతితోడు కూడా చేయొచ్చు కదా ఘటాన్ని. ఇక్కడైతే నూలు వేరే, ఇక్కడ మనం చేతితోడు చేయలేం కదా నూలుని. దీంతో ఘటాలు కొంతమంది చేతితోడు చేస్తారు. అదే ఇక్కడ కూడా మగ్గం కాకపోతే చెరకాను, లేకపోతే ఇది వీటితో చేస్తూ ఉంటారు. వేరే వేరే మెషిన్స్ ఇప్పుడు వేరే మెషిన్ అవుతే అప్పుడు దాన్ని నిమిత్త కారణం కింద చేస్తారు. అది కూడా నిమిత్త కారణమే చేస్తుంది అప్పుడు. కానీ అక్కడ మేడం అయితే దండాన్ని నిమిత్త కారణం అనరా మేడం? అప్పుడు దండాన్ని కారణం అని అక్కడ చెప్పలేదు, మనకు అనిదా సిద్ధం కింద తీసుకున్నారు. అది అక్కడ కారణాలు అనేది అసలు మెన్షన్ చేయలేదు. మనం చదువుతున్న కారణం అంటే ఇది చాలా స్పెసిఫిక్ గా ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఇచ్చారు. అక్కడ స్పెసిఫిక్ గా లేవు కాబట్టి, కానీ ఈ కారణాన్ని తీసుకున్నారు. దాని కారణంగా మరి తీసుకుంటే తీసుకోవచ్చాము. కానీ అనిదా సిద్ధం కింద వాళ్ళు రాసిస్తారు కదా మేడం. అట్లంటే ఘటము ప్లస్ మట్టి సమవాయ సంబంధం అవుతుంది కదా మేడం. అది కరెక్ట్. అది సమవాయ సంబంధము. సమవాయ సంబంధమే. తర్వాత ఘటానికి ఉండే రూపము, తర్వాత ఇంకా దానికి వేరే ఇంకోటి లేదు కదా. ఘటానికి రంగు అన్నారు ఇక్కడ. నూలుకుండే రంగు, తర్వాత వస్త్రానికి ఉండే రూపము అన్నారు. అవి రెండు, వస్త్రానికి నూలుకుండే రంగు రెండు అసమవాయ కారణాలు. అది తర్వాత ముందు ఇక్కడ నుంచి ముందుకు 3 రకాలు చూసాం. ఇప్పుడు ముందు ఐత సిద్ధయో సంబంధ సమవాయ అన్యోస్తు సంయోగ ఏవ. నిజమే, సంయోగ సంబంధము సమవాయ సంబంధం అని సంబంధము 2 విధములు. వీటిలో విడబడకుండా ఉండేది రెండింటి మధ్య ఉండే సంబంధం సమవాయము. ఇతర ఏ 2 పదార్థముల మధ్యన ఉండే సంబంధం సంయోగమే. వేరే 2 పదార్థాలు విడిపోతాయి కాబట్టి అవి సంయోగ సంబంధం. కౌ పునః ఐత సిద్ధౌ. ఏంటి ఐత సిద్ధౌ అంటే ఏంటి అంటే యయోర్ మధ్య ఏకం అవినశ్యత్ అపరాశ్రితమేవ అవతిష్టతే తౌ ఐత సిద్ధౌ. ఒకటి, ఆ రెండిట్లలో ఒకటి అవినశ్యతే, వినాశం కాకుండా ఉన్నప్పుడు దాని మీద ఆశ్రయించినటువంటిది అది కూడా ఉంటుంది. అంటే ఒకటి నశించిన రెండోది ఒకటి నశిస్తే రెండోది కూడా నశిస్తుంది, పొంది ఉంటుంది రెండోది. అది అయుత సిద్ధౌ. తదుక్తం తావే అయుత సిద్ధౌ ద్వౌ విజ్ఞాతవ్యౌ యయోర్భద్యో ద్వయోః అనస్యదపరాశ్రిత మేవ వావతిష్టతే. ఒకటి కనుక పోతే కనుక రెండోది కూడా అనాశ్రితంగా అయిపోతుంది అని. దానికి ఎగ్జాంపుల్ గా ఇక్కడ అవయవనౌ, గుణినౌ, క్రియావంతౌ, జాతి వ్యక్తి విశేష నిత్య ద్రవ్యే చేతి. అవయవ్యాదయో హి యథాక్రమం అవయవాద్యాశ్రిత ఏవ అవతిష్టంతే అవినశ్యంతః. వినశ్యదవస్థానాశ్రిత ఏవ అపతిష్టంతే అవయవాదయః. యథా తంతునాశే సతి పటః యథా వా ఆశ్రయనాశే సతి గుణః. వినశ్యత్తాతు నాశక కారణ సామగ్రి సాన్నిధ్యం. అయుత సిద్ధాలు అంటే ఏంటి అనేసి, ఏమిటి అవి ఏంటి, అవన్నీ కూడా అవయవాలు అవయవి, గుణము గుణి, తర్వాత క్రియావంతం, అలాగే జాతి వ్యక్తి విశేష నిత్య ద్రవ్యాలు, ఇవన్నీ కూడా అయుత సిద్ధాలే. అవయవాల్లో కూడా అవయవాలు నశిస్తే అవయవి నశిస్తుంది. అంటే అవయవాలు నశిస్తే శరీరం కూడా
నశిస్తుంది. యథాక్రమం అవయవాద్య ఆశ్రిత, అవయవాలు మీద అవయవి ఆశ్రయం ఉన్నది. కాబట్టి అవయవాలు ఎప్పుడైతే గుండె కానీ శ్వాస కానీ అటువంటి అవయవాలు కనుక నశిస్తే అప్పుడు ఆ వ్యక్తి నశిస్తాడు, ఆ జీవి నశిస్తుంది. అదే విధంగా అవినశ్యంత, అంటే నాశనం కానంత వరకు కూడా అవి కలిసి ఉంటాయి. వినశ్య దశలో ఎప్పుడైతే ఆ వినాశనం అనేటటువంటి ఆ క్షణం రాగానే వెంటనే రెండవది కూడా అది కూడా నశిస్తుంది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి వివరణ ఇచ్చారు. రెండింటికి మధ్య ఒకటి నశించకుండా ఉన్న రెండవ దానిని ఆశ్రయించి ఉంటే నశించకుండా ఒకటేమో ఉంటుంది, రెండవది నశించకుండా ఉన్నటువంటి రెండవ దాన్ని ఆశ్రయించి ఉంటే ఆ రెండు ఐత సిద్ధాలు. అది ఇలా చెప్పబడి ఏ రెండింటి మధ్య ఒకటి తాను నశించకుండా ఉంటూ నశించని వేరొక దాన్ని ఆశ్రయించుకుని ఉంటుందో ఆ రెండు ఐత సిద్ధాలని తెలుసుకోవాలి. అంటే మేడం ఇది అంటే మనం ఇప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్ కే చెప్పాలి కదా మేడం, ఇది బాడీ అవయవం ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ కే. అదే అంటే అవయవం అనేది లివింగ్ ఆర్గనైజేషన్స్, ఎనీ ఆబ్జెక్ట్ ఆల్సో. ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఆత్మ నశించదు కానీ శరీరాన్ని ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు దాంట్లో ఉంటుంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. శరీరం నశించినా కూడా అది ఉంటుంది కదా, మేము అట్లా తీసుకోవచ్చా? అది వేరేది మనకి వస్తుంది, అది కూడా వస్తుంది. ఆత్మ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కదా ఎందుకు అనేసి. అంటే హార్ట్ లివర్ బాడీలో ఏదైనా పాడైపోయినా కూడా ఆత్మ గురించి ఇక్కడ మాట్లాడలేదు, ఒట్టి అవయవాలు ఆర్గన్స్. ఎనీ ఆర్గన్, ప్లాంట్ ఉంది అనుకోండి, దాని ఆర్గన్స్ ఏంటి, వేళ్ళు ఇవన్నీ అవి నశించాయంటే ప్లాంట్ విల్ డై. అట్లాంటిది అదే విధంగా మిగిలిన శరీర భాగాలన్నీ ఉంటాయి కదా, ఉంటే కనుక అది బానే ఉంటుంది. ఒక కాలు లేకపోతే మనిషికి ఏమవదు, జంతువుకి ఏమవదు. కానీ మెయిన్ అవయవాలు ఏమున్నాయో, శ్వాసకోశాలు ఇవేమన్నా నశిస్తే గనక ఆ మనిషి గాని ఆ జీవి గాని నశిస్తాడు అని. అవయవాలు ఇవే కాళ్ళు గాని ఏమన్నా కాళ్ళు అలాంటివి లేకపోయినా గానీ జీవికి ఏమీ అవ్వదు. కానీ ఏదైతే ఏ అవయవం దానికి ముఖ్యమో అది నశిస్తే గనక పోతుంది. వస్త్రానికి ఏది ముఖ్యము, నూలు ముఖ్యం కదా, తంతువు ముఖ్యం వస్త్రానికి. పటానికి తంతువు ముఖ్యం. తంతువు నశించిందంటే తంతువులో ఉన్న రంగు కూడా నశిస్తుంది, అదే విధంగా పటం కూడా నశిస్తుంది. ఇవి రెండు కూడా ఐత సిద్ధములు. ఇక్కడ మనకు అవయవి గుణ గుణి. ఒక గుణి అని అంటే ఒక వస్తువు యొక్క గుణాన్ని గుణము గుణిని ఆశ్రయించుకున్నది. ఇప్పుడు గుణి నశిస్తే గుణం కూడా పోతుంది. అలాగే క్రియవాను, క్రియలు నశిస్తే క్రియవాను. గుణి అంతే కదమ్మా, గుణము కలిగింది గుణి, గుణం కలిగింది గుణి, గుణం కలిగింది గుణి. నవ్వు అన్నారు కదా మేడం, గుణి అంటే నవ్వును. నవ్వునండి, ద్వివచనం తీసుకున్నాడు. గుణి నవ్వు అంటే గుణి నవ్వు అని రెండు కలిపాడు కాబట్టి ద్వివచనం. రెండు కలిపాడు కదా, గుణ గుణి నవ్వు అని ఇచ్చాడు. క్రియవాంతవు జాతి వ్యక్తి విశేష నిత్య ద్రవ్య చేతి చాయితి అని. అలాగా జాతి నశిస్తే వ్యక్తి కూడా ఉండడు కదా. క్రియవంతో ఇది ఎలా అర్థం చేసుకోవాలి మేడం? క్రియవాన్, క్రియ చేసేది క్రియవాన్ అంటే ఆ క్రియని చేసేవాడు పోతే క్రియ కూడా ఉండదు. ఓకే, వీడిపోతే ఇది ఉండదు. క్రియ పోతే క్రియవాన్ ఉండదు, ఉంటాడు, చెయ్యకుండా ఉండొచ్చు వాడు. ఇప్పుడు జాతి వ్యక్తి అంటే ఇప్పుడు గోజాతి ఉందనుకోండి, అంటే మొత్తం నశించలేదు, ఒక కపిల గోవు లేదనుకోండి, మిగతా గోవులు ఉన్నాయి అది అంతేనా? ఒక గోజాతి మొత్తం నశిస్తే అప్పుడు మొత్తం అసలు గోవులే ఉండవు, అంతే. ఒక ప్రత్యేకంగా ఉనికి ఉన్న కపిల గోవు లేదనుకోండి, కానీ మిగతా గోవులన్నీ ఉన్నట్టేగా. అది
ఉమ్, ఇప్పుడు గుణము గుణి అని ఇక్కడ ఇచ్చారు. తెలుపు మొదలైన గుణాలు పోతే కనుక ఆ గుణి గల వస్తువు గుణం ఉండదు, పోతుంది అది అంతే దానికి. ఉమ్, ఇప్పుడు గుణం పోతే గనక ఆ గుణి అనే ఆ వస్తువుకి ఆ గుణం ఉండదు. జాతి వ్యక్తి ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో ఇచ్చారు చూడండి. జాతి వ్యక్తి, మనుష్యత్వము మనిషి. ఇప్పుడు జాతి పోతే కనుక మనిషి కూడా ఉండడు అన్నమాట. అలాగా అవయవము అవయవి, అవయవము దారము, అవయవి బట్ట. దారం పోతే బట్ట ఉండదు. క్రియ నడుచుట మొదలైనవి, నడిచే వ్యక్తి, క్రియ నడుచుట నడిచే వ్యక్తి. అప్పుడు ఈ క్రియ అనేది పోతే కనుక క్రియవాన్లో ఆ నడిచే శక్తి పోతుంది అంతే. విశేషము నిత్య ద్రవ్యము. విశేషం అంటే భేదంగా గలది. ఆ విశేషంలో పరమాణువులు మొదలైనవి. విశేషం కనుక పోతే గనక ఆ పరమాణువుల్లో ఆ ప్రత్యేకత పోతుంది. అలాగనమాట, అది పోతుంది అని. ఆ విధంగా ఇక్కడ మనకి వివరణ ఇచ్చాడు. ఈ మొదలైనవి క్రమంగా అవయవములు మొదలైన వాటిలో నశించకుండా ఉంటాయి. అవి నశించకుండా ఉంటాయి. నశించే అవస్థ గలవైనప్పుడు అవి ఆశ్రయం లేకుండా ఉంటాయి. ఉదాహరణకు బట్ట, దాని కారణమైన దారము అనే రెండింటిని తీసుకుంటే, దారము అనే అవయవము నశించనంత వరకు వస్త్రం అనే అవయవి అంటే అంగి అది ఆశ్రయించుకునే ఉంటుంది. కాబట్టి ఈ రెండు అయుత సిద్ధములు, ఇన్సెపరబుల్స్. ఆశ్రయము నశించినప్పుడు గుణము నశించడం రెండవ ఉదాహరణము. ఈ ఆశ్రయము అంటే ఇప్పుడు మనం గుణిని తీసుకున్నాం, ఇందాక అది చెప్పుకున్నాం. గుణి నశిస్తే కనుక గుణం కూడా నశిస్తుంది. దారము నశించినప్పుడు దాన్ని ఆశ్రయించుకునేటటువంటి రంగు అనే గుణము నశిస్తుంది. అలాగే నశించు స్థితి అంటే నాశనానికి కారణమైన సామగ్రితో కలిసి ఉండడం. అంటే ఇంకా నాశనం అవుతుంది అంటే దానికి పూర్తిగా వర్న్ అవుట్ అయిపోతే ఆ దారము, అప్పుడు అది నశిస్తుంది. రంగు నశించడానికి కారణమైన సామగ్రి అంటే దారము, అది నశించడమే గుణానికి నశించు స్థితి. దారం నశిస్తే గుణం కూడా పోతుంది, ఆ రంగు. అలాంటి సామగ్రితో కలిసి ఉండడం వినశ్యత అనబడును. అంటే దారము అనే సామగ్రి అది నశించే దాని గుణం ఉంది. ఆ నశించే స్థితి వచ్చినప్పుడు దాన్ని వినశ్యత అంటారు. అప్పుడు ఈ రంగు కూడా, దాని గుణం అయినటువంటి ఈ రంగు కూడా నశిస్తుంది. అది ఇది కొంచెం అర్థం కాలేదమ్మా. అంటే ఏదైతే ఇప్పుడు దారము బట్ట రెండు మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. దారాన్ని ఆశ్రయించుకుని కదా ఈ బట్ట ఉన్నది, వస్త్రం ఉన్నది. దారం లేకపోతే వస్త్రం ఉండదు, అంతే కదా. దారం లేకపోతే వస్త్రం ఉండదు. ఆ దారం ఎప్పుడైతే నశించే స్థితికి వస్తుందో అప్పుడు వస్త్రం కూడా నశిస్తుంది. కాబట్టి ఇవి రెండు కూడా అయుత సిద్ధములు. ఇప్పుడు రెండో దాని గుణాన్ని గురించి తీసుకున్నాడు. దారానికి ఒక రంగు ఉంటుంది, ఏదో ఒక రంగు ఉంటుంది కదా, తెల్ల రంగు లేకపోతే పసుపు రంగు, ఎరుపు రంగు, ఏదో ఒక రంగు ఉంటుంది దారానికి. ఆ రంగు ఈ దారం నశించినప్పుడు దారంతో పాటే ఉంటుంది కదా, దారంతో పాటే ఉంటుంది. కానీ అది బట్టకి ఇస్తుంది, ఆ వస్త్రానికి ఇస్తుంది. ఎప్పుడైతే వస్త్రం తయారవుతుందో అప్పుడు వస్త్రానికి ఆ రంగుని ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఈ దారము నశిస్తే అప్పుడు ఆ రంగు కూడా నశిస్తుంది, అంటే గుణం కూడా నశిస్తుంది. అంటే ఇప్పుడు మనం బట్టలు వెలిసిపోయినాయి అంటాం, ఆ రంగు పోతుంది కానీ బట్ట ఉంటుంది అక్కడ. వెలిసిపోయిందంటే దానికి ఇంకా బర్న్అవుట్ స్థితి వచ్చేసింది అన్నట్టే కదా లెక్క. నెమ్మదిగా అది కూడా పోతుంది అన్నట్టే. నెమ్మదిగా మరి ఆ స్థితి వస్తేనే కదా రంగు వెలిసిపోతుంది. అంటే ఆ రంగు సరిగ్గా వాడు పెట్టకపోతే గనక అది ముందే వెలిసిపోతుంది, నీళ్ళలో ముంచంగానే వెలిసిపోతుంది. వాడు సరిగ్గా మామూలుగా పెడితే గనక, మంచి క్లాత్ అవుతే గనక, మంచి గుడ్డ అవుతే అది పూర్తిగా ఎప్పుడైతే దానికి ఆ బర్న్అవుట్ స్థితి వస్తుందో అప్పుడే అది
నశిస్తుంది. జీర్ణావస్థకు వచ్చేస్తే రెండు నశిస్తాయి అయితే. అవును. వాణి మేడం నమస్తే. నమస్తే అండి. నమస్తే. నేను ఎవరా అనుకుంటూ ఉన్నాను. మహోదయ. జస్ట్ ఎంటర్ అందరికీ హ్యాపీ ఉగాది చెప్దామని. అవునా? చాలా సంతోషం మీకు మహోదయ. హ్యాపీ ఉగాది. ధన్యవాదः మహోదయ. మీకు కూడా నమస్కారः. ఉగాది. ధన్యవాదः. గారికి, వెంకటరామరెడ్డి గారు, శారద గారు, భవతः अपि గారు, ఉగాది శుభాకాంక్షాः. ప్రసూన, ఉగాది శుభాశయాः మహోదయ. విశ్వాసు ఉగాది శుభాకాంక్షలు సత్యసాయి గారు, ఉమా మల్లాది అందరికీ కూడా చక్కగా స్వామి గారు, జ్యోతిర్వల్లి గారు ఉగాది శుభాకాంక్షలు. మీ ఆరోగ్యం ఎట్లుంది మేడం ఇప్పుడు? మీకు మేడం క్లాసులు మొదలైనాయి కదా, మీకు అది విశాలాక్షి గారి క్లాసెస్ కూడా అయిన తర్వాత డాక్టర్ వసంతలక్ష్మి గారని సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ USA, ఆవిడ శిశుపాల వధ ఆవిడ చెప్తారు. కొంచెం నాకు కొద్దిగా చిన్నగా ఆరోగ్య సమస్య వచ్చింది, అందుకని ఆయాసం వస్తున్నది ఎక్కువసేపు మాట్లాడితే, అందుకని ఆవిడ చెప్తారు. ఆవిడ ఇప్పటికి చాలా మందికి చెప్పారు. సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆవిడ శిశుపాల వధే చెప్తారు. అయితే మొన్న ఒక మీటింగ్ లో కలిస్తే రిక్వెస్ట్ చేశాను అనమాట, నువ్వు చెప్తావా, నాకు ఇట్లా అవుతోందంటే తప్పకుండా వాణి అన్నారు. అయితే సోమవారం నుంచి అనుకున్నాను, కానీ ఇప్పుడు తర్క భాష మొదలైంది కదా మీకు, ఇది అయిన తర్వాత కానీ లేదా భృగువల్లి అయిన తర్వాత కానీ అప్పటి నుంచి ఆవిడ అది శిశుపాల వధ చెప్తారు. సోమవారం నుంచి భృగువల్లి మొదలవుతుందమ్మా. కాదు, ఇప్పుడు నిన్న ఆయన అరుణ్ కుమార్ గారు ఏదో చెప్పారు, సోమవారం, మంగళవారము, శుక్రవారము, మంగళవారం, గురువారం ఆవిడ శిశుపాల వధ చెప్తా అన్నారండి. మంగళవారం, శుక్రవారం, మంగళవారం, గురువారం. అందరికి భృగువల్లి సోమవారం, బుధవారం చెప్తారు ఆవిడ. అదే ఆయన అరుణ్ కుమార్ గారు వివరాలు ఇస్తారు. నేను మళ్ళీ ఇట్లానే మధ్య మధ్యలో క్లాసుల్లో దూరిపోతూ ఉంటాను. అయ్యో అయ్యో, మీరు వస్తే మా ధైర్యం అంతా మీ దగ్గర నేర్చుకున్నాను. నమస్కారం. నమస్కారం. తర్వాత సెమిస్టర్లో మీరు నలచెంపు మీరే చెప్పారు మాకు. నలచెంపు చెప్తాను నెక్స్ట్ ఇయర్. మీ నోటితో వింటే మాకు ఇంకా తృప్తిగా ఉంటుంది. తప్పకుండా. అలాగే అమ్మా. ఆరోగ్యం బాగా చూసుకోండి మేడం. అవును మేడం, ఆరోగ్యం ముఖ్యం అన్నిట్లకంటే. తప్పకుండా. నమస్తే. నమస్కారం. నమస్కారం. నమస్తే. ఇది కొత్త కంప్యూటర్, దీంట్లో లీవ్ బటన్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు. మీరు కంటిన్యూ చేయండి క్లాస్. అలాగే. ఇప్పుడు మనకి విశేషము అని ఇక్కడ ఒక సైడ్ హెడ్డింగ్ ఇచ్చారు. అన్యః నిత్య ద్రవ్య వృత్తి విశేష పరికీర్తితః అనే విశేష లక్షణాన్ని, విశేషం అంటే ఏంటి అనేసి ఒక దాని గురించి ఇక్కడ మనకి వివరణ ఇస్తున్నారు. ఇక్కడ విశేష లక్షణాన్ని కారికావళిలో ఉన్నది. ఏదైనా ఒక వస్తువును తీసుకుంటే అలాంటివి ఎన్నో సమానాకారం గల వస్తువులు ఉంటాయి. వాటన్నిటిని పరస్పర భేదము, వాటి అవయవ భేదం వల్ల సిద్ధింపవచ్చు. అవయవాలను ఇంకా విశ్లేషించి ద్రవ్యాణుకాలు వరకు రావచ్చును. ఆ ద్రవ్యాణుకాలు అంటే 2 అణువులు కలవి. త్రణ్యుకాలై అంటే 3 అణువులైపోయి పదార్థము ఉత్పన్నం అవడానికి కారణం. అంటే ఆ పరమాణువులన్నీ కలిసి అణువులయ్యి తర్వాత దాని మాలిక్యూల్ లాగా అయ్యి వస్తువు తయారవుతుంది, ఆ ద్రవ్యం తయారవుతుంది. వాటిలో విడివిడి పరమాణువు వల్ల అని చెప్పవచ్చును. కానీ పరమాణువు నుండి ఎలా భిన్నము అని ప్రశ్నిస్తే ముందు చెప్పినట్లుగా అవయవాల్లోని భేదం వల్ల
భేదం ఉందని చెప్పలేం. ఎందుకు పరమాణువుల్లో భేదాన్ని మనం గుర్తించలేం. అవి చాలా 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 చిన్నవిగా మైన్యూట్గా ఉంటాయి కాబట్టి వాటిలో భేదాలని మనము గుర్తించలేవు. అవి నిరవయవము, వాటికి అవయవములు ఉండవు. అవి అని న్యాయ సిద్ధాంతంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. దీన్ని ఎప్పుడు నిత్యం అంటారు. ఈ పరమాణువులు నిత్యం. ఎలాగైతే మనకు విభు పదార్థాలు ఆకాశము, ఈ పరమాణువులు ఇవన్నీ ఉన్నాయో, ఆకాశము, భూమి, నీరు, నిప్పు ఇవన్నీ ఈ నిత్య పదార్థాలు. ఇది కూడా పరమాణువులు కూడా నిత్యమైనవి. అందువల్ల వైశేషికులు వీటి నిత్య ద్రవ్యాలు అని, ఈ విశేషము అయుత సిద్ధాలు అంటే ఇవి ఎప్పుడు వేరుగా ఉండనివి అని. పరమాణువులు అనేవి ఎప్పుడు వేరుగా అయుత సిద్ధానికి ఇంకొక ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే పరమాణువులు అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. వాటిలో వాటికి మనము భేదాన్ని చెప్పలేము. రెండు కలిసి ఉంటాయి కానీ వాటి భేదాన్ని మనం చెప్పలేము అని ఇక్కడ ఇచ్చారనమాట. ఇప్పుడు మనకు వివరణలో ఏమిచ్చారంటే, రెండు పదార్థాలు ఒకటి అవినశ్య అవస్థలో రెండవ దాన్ని ఆశ్రయించి, ఇందాక మనం చెప్పుకున్నదే ఇక్కడ మళ్ళా ఇచ్చారనమాట. ఒకటి అవినశ్య స్థితిలో ఉంటుంది, రెండవది కూడా ఏమో దాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. కానీ అవినశ్య అవస్థలో ఉన్నది విశేషణం అన్న విశేషణం ముఖ్యమైనది. అంటే అవినశ్య దశ అంటే అప్పుడు అవి వినాశనము చెందవు, అవి కలిసే ఉంటాయి అయిత సిద్ధములు. ఈ విశేషణం లేకపోతే ఒకటి రెండవ దాన్ని ఆశ్రయిస్తే ఆ రెండు అయిత సిద్ధాలనే లక్షణాలు ఏర్పడుతుంది. అప్పుడు నశించేటప్పుడు రెండవ దాన్ని ఆశ్రయించకుండా ఉండే గుణక్రియ అవయవ అనే వాటికి అయిత సిద్ధాలు కాకుండా పోవలసి వస్తుంది. ఇది అవ్యాప్తి. అవ్యాప్తి దోషము అంటే మీకు తెలుసు, గుర్తుందా? భేదం లేకపోయినా ఉన్నట్టుగా చెప్పడం. అవ్యాప్తి అంటే ఒకటే దోషాన్ని లేని లక్షణాన్ని ఒక దాంట్లో చెప్తే గనక అది అవ్యాప్తి అవుతుంది. లేని లక్షణాన్ని. ఇప్పుడు ఇవి రెండు అవినశ దశ అవస్థలో ఉంటే ఉన్నది అనే విశేషణం చాలా ముఖ్యమైనది. అవి అవినాశ దశలో ఉన్నాయి. వినశ్య దశలో ఉన్నాయంటే అవి వినాశనం చెందుతాయి. అవినాశ దశలో ఉన్నాయంటే ఇవి రెండు కలిసిమెలిసి ఉన్నాయి అన్నప్పుడే అయిత లక్షణం అనేది ఏర్పడుతుంది. లక్షణం కదా మనకు ముఖ్యము. ఇప్పుడు మనం పదార్థంలో ఏమేమి తీసుకుంటున్నాము? ఫస్ట్ ఏంటి? ఉద్దేశము, రెండవది లక్షణము, మూడవది పరీక్ష. పరీక్ష అనేది ప్రమాణాల ద్వారా తెలుస్తుంది. లక్షణం ఉందో లేదో లేదా అని మనం తెలుసుకోవాలి. లక్షణం ఏంటి? అయిత సిద్ధమా కాదా? ఇప్పుడు మనకి సమవాయ సంబంధాల్లో, సమవాయ కారణంలో అయిత సిద్ధమా కాదా అది తెలుసుకోవాలి. అది సంగతి. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, సమవాయ సంబంధంలో అయిత సిద్ధములా కాదా? ఇవి వినశ దశలో రెండు నశిస్తాయి, అవినశ్య దశలో రెండు కలిసి ఉంటాయి, అవి ఆశ్రయించుకొని ఉంటాయి అనేది తెలుసుకోవాలన్నమాట. అది అయిత సిద్ధాలే కదమ్మా. అప్పుడు అవి అయిత సిద్ధాలు, అవి నిత్య ద్రవ్యాలు అని. నిత్య ద్రవ్యాలు ఎప్పుడు అయిత సిద్ధాలు. అనిత్య ద్రవ్యాలమే అయిత సిద్ధాలు కాదు, సంయోగం. దాన్ని మేడం అయితే దాని అయిత లక్షణము అయిత సిద్ధం అంటారు. నిత్య ద్రవ్యాలు అయిత సిద్ధాలుగా ఉంటాయి. ఇప్పుడు అనిత్యము లేక అభావము అంటే వాటి మధ్యలో ఉండే రిలేషను అది కాన్స్టెంట్ కాదు, అవి ఇన్సెపరబుల్ కాదు, సెపరబుల్. ఇప్పుడు మనకి ఈ నిమిత్త కారణం ఉంది కదా. నిమిత్త కారణం అంటే ఇప్పుడు ఈ యొక్క మగ్గం అనేది అయిత సిద్ధం. మగ్గము, వస్త్రము లేక అదే తంతువు, అవి అయిత సిద్ధాలు కాదు. అయిత సిద్ధాలు. దానికోసమే ఇదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ విశేష లక్షణం ఉండాలి. అదేంటంటే ఒకటి నశిస్తే రెండవది నశిస్తుంది, ఆశ్రయించుకుని ఉంటాయి ఇవి ఒకటి దానికి ఒకటి. వేరే ఇక్కడ మగ్గము తర్వాత
ఈ వస్త్రము అనేది ఆశ్రయించుకుని ఉన్నాయా? లేవు లేవు. లేదు మేడం, అవేమో లేదు. ఆశ్రయించుకుని లేవు. ఎంతవరకు అయితే ఆ బట్ట తయారవుతుందో అంతవరకే మగ్గానికి వ్యవహారం. దానికి అవును. వ్యవహార లక్షణం ఉంది. అందుకని దాని నిమిత్త కారణం అన్నారు. అది లేకపోతే పని జరగదు. అదొక కారణం. అది నిమిత్తం. నిమిత్తం అంటే కూడా కారణమే. కారణం. అది తప్పనిసరిగా అక్కడ ఉండి తీరాలి. ముందు ఉండాలి అది. ముందు బట్ట తయారవక ముందు అది ఉండాలి. కానీ అది దానికి ఈ బట్టకి లేక వస్త్రానికి లేక తంతువుకి అయుత సిద్ధమైన సంబంధము లేదు. కాబట్టి సంయోగ సంబంధమే అనేసి దాన్ని మనకి సిద్ధింపజేయడానికి ఇదంతా కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ లక్షణం ఉంటేనే, ఆ లక్షణం లేదు అంటే కనుక అప్పుడు అవ్యాప్తి దోషం అవుతుంది. కాబట్టి ఆ లక్షణం ఉంది కాబట్టి ఈ ఈ ఈ బట్ట లేక వస్త్రము మరియు తంతువు అవి రెండు కూడా అయుత సిద్ధములై ఉన్నాయి కాబట్టి అవి కలిసి ఉన్నాయి. అవి ఇంటిమేసి అయిత లక్షణము అయిత సిద్ధం బోత్ ఆర్ సేమ్ అయితే అంతే. రెండు ఒకటేనండి. ఓకే. ఇప్పుడు మళ్ళా దీన్నే ఇంకొంచెము వినస్య దశను అవినస్య దశను కూడా చెప్తున్నారు అన్నమాట. కారణాన్ని నశింపజేస్తున్నప్పుడు కార్యం కూడా నశిస్తుంది. కారణం నశిస్తే కారణం ఏంటి? ఈ తంతువు. కార్యం కూడా నశిస్తుంది. కార్యం అంటే వస్త్రం, బట్ట నశిస్తుందన్న నియమం కదా అది. కారణం నశిస్తున్నప్పుడు కార్యం నశించడానికి పట్టే క్షణకాలము కార్యం యొక్క వినశ్యత్ అవస్థ అన్నమాట. వినశ్యత్ అవస్థ అనేసి అంటారు. ఉదాహరణకి ఇప్పుడు దారం రంగు తీసుకున్నాం. దారం నశిస్తే వెంటనే రంగు కూడా నశిస్తుంది. రంగు నువ్వు నశింపజేయడానికి దారాన్ని నశింపజేయాలి. ఆ సమయంలో దారాన్ని నశించడానికి మధ్యనున్న క్షణకాలము రంగు యొక్క వినశ్య దశ. దారాన్ని నశిస్తున్నప్పుడు ఆ క్షణకాలాన్ని వినశ్య దశ గురించి చెప్తున్నారు. అవినశ్య దశ, వినశ్య దశ. అవినశ్య దశ అంటే రెండు కూడా ఇంటాక్ట్, సరిగ్గా లైవ్ కండిషన్ లో ఉన్నాయి. వినశ్య దశ అంటే అది నశించే స్థితికి వచ్చాయి అనేది విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. వినశ్యదవస్థ ఆ స్థితిలో ఆ రంగు లేదా వేరే ఏ గుణమైనా సరే నిరాశ్రయంగా ఉంటుంది. ఎందుకంటే రంగుకు ఆశ్రయమైన దారము నశించింది. తర్వాత క్షణంలో రంగు కూడా నశిస్తుంది. రంగు నశించాలంటే దారం నశించాలి. ఇదే వరుసగా ఇలాగ డిరైవ్ చేసుకుంటూ వస్తున్నాడు, స్టెప్ వైజ్ అన్నమాట. ఇప్పుడు సామాగ్రి నశించే రంగు నాశనానికి కారణమైన సామాగ్రి అది లేకపోవడం వల్ల అవినశ్య దశ. రంగు నాశనం అవడానికి కావాల్సిన సామాగ్రి ఏంటి? దారము. ఆ దారము కనుక ఆ నశించడానికి పరిస్థితి రాకపోతే అవినశ్య దశ. ఆ పరిస్థితి వస్తే వినశ్య దశ. అది వినశ్య అవస్థలో ఆశ్రయించకుండా ఉన్న అవినశ్య దశలో మాత్రం ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటే ఆ రెండు కూడా అయిత సిద్ధాలు. అవి అవినశ్య దశలో ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటాయి. వినశ్య దశలో ఇంకా ఆశ్రయించడానికి ఆశ్రయం ఉండదు, పోతుంది. ఆశ్రయమే పోతే ఇంకా ఆశ్రయించడానికి ఆ వస్తువుకి ఏ ఆస్కారము ఉండదు కాబట్టి అది నశిస్తుంది. ఎగ్జాంపుల్ ఇంకేం ఉండదు కదా మేడం. ఇంకా రెండు ఇంకా కనెక్షన్ లో ఉండవు కాబట్టి ఎగ్జాంపుల్ లేదు. అంతే. ఇక్కడ చెప్పరామా అవినాశ్య దశ అంటే ఒకసారి చెప్పరా? అవినాశి అంటే వినాశనం కానటువంటి దశ. రెండు సరిగ్గా బాగా ఉన్నప్పుడు అంటే ఇంటాక్ట్. కొత్తగా ఒక క్లాత్ కొన్నారు మీరు. ఆ క్లాత్ తయారైంది అనుకోండి, కొనడం కాదు, మనం తయారు చేయించారు. చేసినప్పుడు అది అవినాశయ దశ. వినాశం కాదు కదా అది. వినాశం దశ అంటే అది బాగా బర్న్ అవుట్ అయిపోయి పూర్తిగా అది నాశనం అయిపోతూ థ్రెడ్స్ అన్ని కూడా పలచబడిపోయి అప్పుడు అది వినశ్య దశకు చేరుతున్నట్టు ఆ సామాగ్రి. ఆ థ్రెడ్ అనే సామాగ్రి, ఆ దారము లేక తంతు అనే సామాగ్రి వినశ్య దశకి వచ్చి చేరుతున్నట్టు లెక్క. అప్పుడు వినశ్య దశలో వచ్చినప్పుడు
తంతువు పోతుంది, తంతువుతో పాటు ఈ బట్ట కూడా పోతుంది, ఆ తంతువుకున్న రంగు కూడా నశిస్తుంది, దాని గుణం కూడా నశిస్తుంది అనమాట. అది వినశ్య దశ. కానీ వినశ్యము కార్యానికి ఉండి కారణానికి లేకుండా ఉండొచ్చు కదండి. కొండ పగిలి మట్టి ఉండొచ్చు కదా. మట్టి ఉండొచ్చు, అది వేరే. కొండ పగిలి మట్టి అంటే కార్యము వినాశం అయింది, కానీ కారణం వినాశం అవ్వకుండా ఉంటుంది కదా. మనకు కావాల్సింది కార్యములో ఉన్నటువంటి ఆ కార్యరూపంలో ఉన్న మట్టి పోయినట్టే కదా. అదే కార్యరూపం పోయింది, కార్యరూపం పోయింది, కార్యరూపం పోయింది, కార్యం పోయింది, కానీ కారణంగా ఉండిపోవచ్చు. మీరు చెప్పినట్టు కార్యరూపంలో ఉన్న కారణం లేకపోవచ్చు. కానీ ఆ మెయిన్ కారణం అవి ద్రవ్యం, నిత్య ద్రవ్యం కదా భూమి, అది ఎప్పటికి పోదు. అందుకనే దాన్ని ఎగ్జాంపుల్ గా మనకి ఇవ్వలేదు. నిత్య విభువులు అని మనం మొన్న చదువుకున్నాం కదా నిన్న. పంచమహాభూతాలు, దిక్కులు, కాలము, ఇవన్నీ కూడా నిత్య విభువులు, వ్యాపించి ఉంటాయి, ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి మనకి అది ఎప్పటికైనా ఉంటుంది, అది కారణమే, అన్నిట్లకి కారణం భూమి. అది నశించడానికి ఆ కుండ వరకు అది నశించింది, అంతేగాని అది ఎప్పుడు ఉండేదే. కాబట్టి దాన్ని మనకి ఎగ్జాంపుల్ గా ఇవ్వలేదు. మనకి ఎప్పుడు కూడా మన శాస్త్రాల్లో తంతువు, పటము, అలా ఈ కుండ అనేది వేరే జీవులకి వాటికి ఉండేటటువంటిది. లేకపోతే ఆ కుండ అనేది వస్తువులు, సామాన్యమైన వస్తువులు, వస్తు సామాగ్రి, ప్రపంచంలో వ్యవహారానికి సంబంధించేవి, వాటి గురించి ఇచ్చేటప్పుడు ఆ కుండ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇప్పుడు తంతువు పటము ఉదాహరణలో వినశ్యం అన్నప్పుడు తంతువు పటము రెండింటికి ఉన్నట్టేనా? తంతువు ముందు వినశ్యం వస్తుందండి, వినశ్య దశ వస్తుంది, వెంటనే పటానికి. అదే ఒకవేళ అంటే పటమునికి వచ్చి తంతువునికి రాకుండా ఉన్నా కానీ అది పనికిరాని తంతువు ఉండొచ్చు. ఇప్పుడు తంతువు చిరిగిపోయి తంతువులుగా పటానికి వచ్చింది అనుకోండి, పటానికి వచ్చిందంటే మీనింగ్ ఏంటి అక్కడ? తంతువుకి వచ్చినట్టే కదా. పటం ఈజ్ బేస్డ్ ఆన్ తంతువు కదా. పటం కెనాట్ బి మేడ్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ వన్ బేసిస్. అదేంటది? తంతు లేక డిపెండెన్స్ ఉంది, డిపెండెన్స్ తో ఉంది కదా. మనకి తంతు మీదే ఈ పటము డిపెండ్ అయ్యి ఉంది. ఆశ్రయము అని ఇచ్చారు కదా ఇందాకే. ఇండిపెండెంట్, క్లాత్ డిపెండెంట్. ఆశ్రయం ఇచ్చిందేమో తంతువు, ఆశ్రయించినది పటము, ఆశ్రయం పొందినది పటము, ఇచ్చింది తంతువు. ఆ ఇచ్చినది కారణం మనకి, ఇది కార్యం. పటం అనేది కార్యం. కారణం ఎప్పుడైతే నశిస్తుందో ఇక్కడ కార్యం కూడా నశిస్తుంది. కారణంలో సమవాయ సంబంధంతో ఇంకోటి ఉన్నది, అది దాని రంగు, తంతు యొక్క రంగు, అది కూడా నశిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఏవేవి సమవాయంలో ఉన్నాయి, ఏది అసమవాయం, అది మనం ఇప్పుడు తెలుసుకుంటాము. తంతు పటావపి అవయవినౌ తేన తయోః సంబంధః సమవాయః అయుత సిద్ధత్వాత్. పటతుర్యోస్తు న సమవాయః అయుత సిద్ధత్వా అభావాత్. నహి తురీ పటాశ్రితైవావతిష్ఠతే నాపి పటః తుర్యాశ్రితః అతస్తయోః సంబంధః సంయోగः ఏవ. తదేవం తంతు సమవేతః పటః పటస్య స్వగత రూపాదేహి ఏవం మృత్పిండో అపి ఘటస్య సమవాయ కారణం ఘటస్య స్వగత రూపాదేహి. అదే మనకి ఇక్కడ చెప్పారు చూడండి. తంతు పటావపి అవయవినౌ తేన తయో సంబంధ సమవాయ అయిత సిద్ధత్వాత్. ఈ తంతువు పటము ఇవి రెండు కూడా అవయవాలేమో తంతువులు, పటమేమో అవయవి. ఇవి రెండు కూడా సమవాయ సంబంధంలో ఉన్నాయి. అవి ఎందువల్ల సమవాయ సంబంధంలో ఉన్నాయి? అయిత సిద్ధాలు కాబట్టి. ఇప్పుడు మీరు ఒక టేబుల్ లాగా వేసుకోవచ్చు. తంతువు పటము సమవాయ సంబంధము, బ్రాకెట్లో అయిత సిద్ధత్వాత్. పటము తురి అంటే ఆ బ్రష్, ఇలా జరిపే బ్రష్. వేమ అంటే మగ్గం.
నా సమవాయ ఐత సిద్ధ అభావత్. ఈ తురి పటము అనేవి ఇవి రెండు కూడా పటము వస్త్రము తురి అనేది అవి సమవాయ సంబంధంలో లేవు. ఎందుకని అంటే ఐత సిద్ధం కాదు అవి రెండు. నహి తురి పటాశ్రిత ఇవావ అవతిష్టతే. తురి పటం మీద ఆశ్రమై లేదు. నాపి పట తుర్యాశ్రిత. పటం కూడా తురి మీద ఆశ్రయమై లేదు. ఐత సిద్ధం ఏంటి? రెండు పదార్థాలు ఒకటి కారణము దాని మీద కార్యము ఆధారపడి ఉంది, ఆశ్రయించుకొని ఉన్నది. ఎప్పుడైతే కారణం అనేది ఆశ్రయం ఇచ్చినదో అది నశిస్తే ఈ పటము అనేటటువంటి ఆశ్రయం పొందినది అది కూడా నశిస్తుంది. అది మనకి సమవాయి సంబంధము. అవే ఆశ్రయము ఆశ్రయించినది అనే దాన్ని మనము ఐత సిద్ధము అంటాం. అవినాశ దశలో అవి రెండు కూడా కలిసి ఉంటాయి, ఇన్సెపరబుల్. వినాశ దశ వచ్చినప్పుడు అవి ముందు కారణం నశిస్తుంది. దాని తర్వాత వెంటనే ఆ క్షణంలోనే మనం ఇలా చూడకుండానే, మనము కనురెప్ప విప్పకుండానే దాన్ని ఆశ్రయించినటువంటి ఆ పటం కూడా నశిస్తుంది. వేరస్ ఇక్కడ ఈ తురి అంటే ఆ బ్రష్, ఆ బ్లూమ్ మీద ఉన్నటువంటి ఆ బ్రష్ మరియు పటము ఈ రెండు కూడా ఐద సిద్ధములు కావు. కాబట్టి వాటికి ఆశ్రయములు ఆశ్రయించినది అనేది లేదు. తదేవం తంతు సమేత పటస్య స్వగత రూప. అదే విధంగా తంతు సమవేత పట. తంతువు పటంతో సమవేత సంబంధంలో ఉంది. ఇక్కడ సమవేత అనే వర్డ్ వాడారు చూడండి. ఇక్కడ సమవాయ కారణము సమవేత సంబంధం అన్నమాట. తంతువు పటంతో సమవేత సంబంధంతో ఉన్నది. అర్థమవుతుందండి. పటస్య స్వగత రూపాదేహి. పటమేమో దాని యొక్క రూపంతో సమవేత సంబంధంలో ఉంది. ఇచ్చాడు ఇక్కడ కింద కూడా ఇచ్చారు చూడండి, కింద తాత్పర్యంలో ఇచ్చారు. తాత్పర్యంలో అదే ఏమం మృత్పిండో అపి ఘటస్య సమవాయ కారణం. ఇందాక మనం అనుకున్నాం కదా, మృత్తు తర్వాత ఘటము సమవాయ కారణంలో ఉన్నాయి. ఘటం ఏమో ఘటం యొక్క రూపంలో సమవాయ కారణంలో ఉంది. అదనమాట. ఇక్కడ దారము అవయవము, వస్త్రము అవయవి. అందుచేత ఆ రెండింటి మధ్య సంబంధం సమవాయము. రెండు విడబడకుండా ఉంటాయి కాబట్టి సమవాయ సంబంధం. ఇది మీరు బాగా నేర్చుకోవాలి. టేబుల్ వేసుకోండి, లేకపోతే ఇలాగా ఇన్సెపరబుల్ సమవాయి, సెపరేట్ అయ్యేది అసమవాయి. నిమిత్త కారణం అనేది సెపరేట్ అవ్వదు, సమవాయ కారణంతో ఉంటుంది. నిమిత్త కారణం రెండు విడివిడిగా ఉండేవి నిమిత్త కారణం. సమవాయ కారణంతో ఉంటూ ఇంకొక దాంతో అసమవాయ కారణంలో వస్తుంది అది. కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడొద్దు. మనం కేవలము సమవాయ కారణము ఇన్సెపరబుల్, ఇంటిమేసీ రెండిట్ల మధ్య బికాస్ ఆఫ్ ఐత సిద్ధ లక్షణ. తర్వాత నిమిత్త కారణం అంటే మనకి ఈ వీవింగ్ లూమ్ లేక మగ్గము ప్లస్ మగ్గము దేనితోటి పటముతోటి నిమిత్త కారణం. ఎందుకంటే అవి రెండు కలిసి ఉండవు. వస్త్రం యొక్క పని, వస్త్రం తయారవ్వగానే ఈ మగ్గము దానితోటి ఏ విధమైన సంబంధం, వస్త్రానికి మగ్గంతో ఏ విధమైన సంబంధము ఉండదు. కాబట్టి ఇవి రెండు కూడా ఇవి ఐత సిద్ధములు కావు, ఇవి కేవలము నిమిత్త కారణములు. ఈ మగ్గము తూరి ఇవన్నీ కూడా నిమిత్త కారణములు. ఇక్కడ మళ్ళా మనకి ఏమి ఇచ్చారు, మనము ప్రస్తుతంలోకి వెళదాము. ఇది అయిపోయింది కాబట్టి ఈ వస్త్రము అవయవి, తంతువులేమో అవయవములు. ఈ రెండింటి మధ్య ఉండేది సమవాయ సంబంధము. ఈ రెండు విడిపడకుండా ఉంటాయి కాబట్టి దీని సమవాయ సంబంధం. ఒక ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదండి. సమవాయ సంబంధం అంటే ఏంటి? రెండు విడిపడకుండా ఉంటాయి. అవయవములు అవయవి రెండు విడిపడకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇవి ఐత సిద్ధములు అని ఇది ఇంగ్లీష్ లో కూడా ఐత సిద్ధములు అని రాయొచ్చు, ఐత సిద్ధాస్ అని.
రాసిస్తాను మేడం, అలాగే రాస్తాను. అలా రాయొచ్చు మీరు. అందులో అలాగే. ఉన్న అదే అయిత సిద్ధములు అని రాయొచ్చండి మామూలుగా. అలాగే. అంటే సమవేతమేమో ఇన్సెపరబుల్ అండ్ పర్మనెంట్ అటాచ్మెంట్ విత్ ఈచ్ అదర్. పర్మనెంట్ అంటిల్ దే గాట్ డిస్ట్రాయిడ్. ఓన్లీ టెంపరరీ అండ్ సెపరబుల్. The attachment is only temporary. Until the work is done, they are together. But once the work is done, then the వ్యవహారం అయిపోయింది. వ్యవహారం అయిపోగానే ఈ అక్కడి నుంచి తీసేశారు. ఆశ్రయత్వం లేదు దీంట్లోపల. లేదు, ఆయత సిద్ధం కాదు ఇవి రెండు. కాబట్టి ఇవి రెండు ఇంతవరకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దానికి వస్త్రము మగ్గమేగా మీరు వస్త్రము మగ్గము. ఇప్పుడు రెండో దానికి ఎగ్జాంపుల్ వస్త్రము మగ్గమే కదా. పని అయిపోగానే వస్త్రము మగ్గం మీద పని అవ్వగానే వస్త్రాన్ని తీసేస్తారు కదా. తీసేస్తే అప్పుడు దారానికి మగ్గానికి ఏమి సంబంధం ఉండదు, వస్త్రానికి మగ్గానికి కూడా సంబంధం ఉండవు, అవి విడిపోతాయి. కాబట్టి కనుక వాటి మధ్య ఉన్న సంబంధం సమవాయ సంబంధం కాదు. మగ్గము వస్త్రమును ఆశ్రయించుకొని మాత్రమే ఉండదు, అదేమో ఆశ్రయించుకొని ఉండదు. సమవాయం ఎప్పుడు ఆశ్రయించుకుంటేనే, ఆశ్రయము ఆశ్రయి అలాంటివి లేవు ఇక్కడ. అలాగే వస్త్రం మగ్గం ఆశ్రయించుకొని ఉండదు, మగ్గమేమో వస్త్రాన్ని ఆశ్రయించుకుని ఉండదు, వస్త్రమేమో మగ్గాన్ని ఆశ్రయించుకొని ఉండదు. కాబట్టి వాటి మధ్య ఉన్న సంబంధం సంయోగ సంబంధము మాత్రమే, కేవలం టెంపరీ. అది సంయోగం. అప్పటి వరకు కలిసే ఉంటాయి అవి, అంతే. పని అయ్యే వరకు కలిసి ఉంటాయి. ఆ పని అవ్వగానే వాటి నిమిత్త కారణం, ఆ కారణం అయిపోయింది, కారణము కార్యం సిద్ధించింది. కార్యం సిద్ధించగానే అప్పుడు ఆ కార్యము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కారణము ఒక్కటే మిగులుతుంది, ఇంకొక కార్యం వస్తే అప్పుడు అది ఇంకోటి చేస్తుంది. అదేనమాట. సమవాయ సంబంధము సమవేత సంబంధము పర్యాయ పదాలుగా వాడేయచ్చండి. సంబంధాన్ని వాడచ్చు, కారణాన్ని వాడకూడదు. సమవేత సమవాయ రెండు సంబంధాలు కూడా ఒకటే, కారణంగా వాడకూడదు. కారణంగా సమవాయ కారణమే. ఈ విధంగా వస్త్రము దారముతో సమవాయ సంబంధము కలదని తేలింది కనుక దారమే వస్త్రానికి సమవాయ కారణము. వస్త్రము దారంతో సమవాయ సంబంధం ఉన్నది కాబట్టి దారమే వస్త్రానికి సమవాయ కారణము. దారంతో అయింది, కారణమేమో దారము, కార్యమేమో వస్త్రం. మగ్గం మొదలైనవి కావు. వస్త్రం తన రూపము మొదలగు వానితో ఇది ఇంకో లైన్ చూడండి. వస్త్రమేమో దాని రూపంతో సమవాయ కారణం, దారము తన రూపంతో సమవాయ కారణము. దారము తన అదే అరేంజ్మెంట్ లేకపోతే దారము యొక్క దారాన్ని ఏ విధంగా అయితే సర్దుతారో దాంతో అది సమవాయ కారణం, సమవాయ సంబంధం అవుతుంది. కానీ దారం యొక్క రంగు లేక రూపము, దారం యొక్క అరేంజ్మెంట్ రూపము అని రాశారు ఇక్కడ. దారం యొక్క రూపం అంటే దారాల్ని ఎలాగ అరేంజ్ చేస్తారు, ఈ రంగు దారము ఆ రంగు దారం అలా కలిపితే కదా వాళ్ళకి డిజైన్లు వచ్చేది. కాబట్టి ఆ దారం యొక్క అరేంజ్మెంట్ ని ఇక్కడ మనకి దారం యొక్క రూపం అన్నారు. దారం యొక్క రంగు, దారం యొక్క రూపము. దారం యొక్క రూపము దారముతోటి తంతువుతోటి సమవాయ కారణము సంబంధము. దారము దారం యొక్క రూపానికి సమవాయ కారణము, దారము యొక్క రూపము దారముతోటి సమవాయ సంబంధము, దారము యొక్క రంగు దారముతోటి సమవాయ సంబంధము. కానీ దారము యొక్క రూపము బట్టతోటి అసమవాయ సంబంధం. అర్థమైంది. దారం యొక్క రూపము లేక రంగు వస్త్రముతోటి అసమవాయ సంబంధము, అసమవాయ కారణం. అలాగే బట్ట యొక్క రంగు, బట్ట యొక్క రూపము దారానికి అసమవాయ సంబంధం. అది ఈ విధంగా మట్టి కుండకు సమవాయ కారణము, కుండ తన రూపానికి సమవాయ కారణము. అదే విధంగా ఇక్కడ కుండను కూడా మనకి ఎగ్జాంపుల్ గా ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ బాగా మీరు
సమవాయ కారణము అంటే కనుక క్వశ్చన్ ఇస్తారు మనకి. సమవాయ కారణాలు ఎన్ని రకాలు అని. కరణము అంటే మళ్ళీ అది వేరు, అతిశయ కరణం. అది అప్పుడు కూడా మనం ఇదే రాయాలి. కరణములు ఎన్ని రకములు అంటే కూడా ఇది రాయాలి. తర్వాత ప్రమాణములు అంటే అప్పుడు మనము అది ప్రత్యక్ష ప్రమాణము, వాటికి అది అనుమానము, తర్వాత మనకి ఉపమానము, తర్వాత శాబ్దం. ఆ 4 ప్రమాణాలు. మనకి 2 ప్రమాణాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణం గురించి రాయమంటారు, లేకపోతే ప్రత్యక్ష ప్రమాణంలో ఎన్ని విధాలైన భాగాలు ఉన్నాయి అవి. అనుమాన ప్రమాణంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ. అనుమాన ప్రమాణంలో మనకు లింగ పరామర్శ అది ఇస్తారు. దాని తర్వాత మనకి హేత్వాభాసలు, హేతువులు ఎన్ని రకాలు, హేత్వాభాసలు ఏంటి, ఇవే క్వశ్చన్లు మెయిన్ అండి. మేడం ఒక డౌట్ అండి. ఇప్పుడు మీరు తంతు, పటము, సమవాయ సంబంధము అని చెప్పినారు కదా. దారము, రంగు ఇది అసమవాయ సంబంధం కదా. దారము, రంగు సమవాయ సంబంధం. సమవాయ కారణం అది. దారం రంగుకి సమవాయ కారణము, సమవాయ సంబంధము. అవి రెండిట్లకి. దారం యొక్క రూపము, రంగు, రూపం అంటే దాని అరేంజ్మెంట్ అండి. అది కరెక్టే మేడం. దారం రంగుకు సమవాయ కారణం, అసమవాయి కదా. అప్పుడే అసమవాయం తీసుకురాకండి, ఒట్టి సమవాయే మాట్లాడుకున్నాం మనము. రూపం అన్నారు కదా. రూపం అనేది సమవాయ సంబంధం అన్నమాట. దారానికి, దారం రూపానికి సమవాయ సంబంధం, సమవాయ కారణము. దారం యొక్క రంగు సమవాయ కారణము లేక సమవాయ సంబంధము. ఇక్కడ వస్త్రం ఇక్కడ ఇచ్చారు కదా, వస్త్రం యొక్క రూపమేమో వస్త్రానికి సమవాయ సంబంధం అనేసి. వస్త్రము దారంతో సమవాయ సంబంధము కనుక దారం వస్త్రానికి సమవాయ కారణము. ఈ కారణం సమవాయ కారణం, సమవాయ సంబంధం వీటినే తీసుకున్నారు. ఇంకా మిగిలినవి ఇంకా మనకు స్లోగా వస్తుంది. దారం యొక్క రంగు, రూపం బట్టతోటే సంబంధము, అదే అసమవాయ సంబంధము. ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు ముందు సమవాయమే మాట్లాడుకుందామండి మనము. అదే లక్షణాలన్నీ నేర్చుకోమన్నారు కదండి. ఏ లక్షణాలు? పదార్థ లక్షణాలు ఒక లిస్ట్ ఇచ్చాడు కదా. 16 రావాలన్నారు కదా, చౌరాసి లక్షణాలు. 16 నేర్చుకోండి, ఎందుకంటే ఇచ్చారన్నారా అందుకని. ఏం లేదు, ఈజీనే ఇవన్నీ. 16 ఉన్నాయి కదా. ఫస్ట్ ప్రమాణము, తర్వాత ప్రమేయము, సంశయము, ప్రయోజనము, అవే ఉన్నాయి. 4-5 సార్లు చూసుకున్నారంటే వచ్చేస్తుంది. అది తెలిసిన వర్డ్స్ ఏవి. దృష్టాంతము, సిద్ధాంతము, అవయవము, తర్కము, నిర్ణయము, వాదము, జల్పము, వితండము, హేత్వాభాసము, కంఠస్థీకరణం చేస్తే అది ఒక 4-5 సార్లు మీరు అటుపోతూ ఇటుపోతూ చదివారనుకోండి, లేకపోతే ఒక పేపర్ లో రాసి గోడ కంటించండి. నిజమే. పారాయణ లాగా నిజమేనమ్మా. ఇప్పుడు నను యదైవ ఘటాదయో జాయంతి తదైవ తద్గత రూపాదయః అపి అతః సమానకాలీనత్వాత్ గుణగుణినోః సవ్యేతర విశేషణవత్ కార్యకారణభావో నాస్తి పౌర్వాపర్యాభావాత్ అతః న సమవాయ కారణం ఘటాదయః స్వగత రూపాదీనాం కారణ విశేషత్వాత్ సమవాయ కారణస్య. ఇక్కడ ఇందాక సారు వారి పేరేంటి నేను చూడలేదు, సత్యసాయి గారు అడిగారు కదా. ఘటము మొదలైనవి ఉత్పన్నమైనప్పుడే వాని రూపము మొదలైనవి కూడా ఉత్పన్నం అవుతాయి కదా అంటున్నారు ఈయన ఇక్కడ. కనుక గుణి అనేటటువంటి కుడి ఎడమ కొమ్ముల వలె ఒకే కాలానికి చెందిన
అయినందున ఇది ముందు ఇది వెనుక అనే భావం లేకుండా వాటి కార్యకారణ భావం లేదు అంటున్నారు. ఈ క్వశ్చన్ ఆశంక అంటే ప్రశ్న ఒకళ్ళు వేస్తారు, పూర్వపక్షం అని. అలా వేసినట్టుగా ఆ గ్రంథకర్తే తన అనుమానాన్ని తనే అంటే సాధారణ వ్యక్తికి, అంటే మెయిన్లీ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో బౌద్ధులు, తర్వాత ఈ వైశేషికులు ఎక్కువగా మనం ఏది రాసిన ఏ గ్రంథం రాసినా కానీ వాళ్ళు దాన్ని క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్ని ఈయన ముందే ఊహించుకొని ఘటము మొదలైనవన్నీ ఉత్పన్నమైనప్పుడు ఘటం తయారవగానే దాని రంగు రూపము అన్ని వచ్చేస్తాయి. దాని గుణం వచ్చేసింది కదా, గుణి అనేది వచ్చేసింది. అది గుండ్రంగా ఉందో లేకపోతే అది పొడుగ్గా ఉందో కోలగా ఉందో అటువంటివన్నీ వచ్చేసాయి ఘటం తయారవ్వగానే. అట్లాంటప్పుడు కార్యం ఏంటి, కారణం ఏంటి, రెండు ఒకేసారి వచ్చాయి, అవయవ అనుకుంటూ ఎందుకు అంటున్నారు? అలా ఎలా వస్తుంది ఘటాదులకి? కాబట్టి ఘటాదులు తమ రూపం మొదలైన వానికి సమవాయ కారణాలు కావు అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే సమవాయ కారణం అనేది ఒక విధమైన కారణం కదా. సమవాయ సంబంధం అంటే ఏంటి? ఒక కారణము కార్యము, వాటికి రెండింటి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని సమవాయ కారణం అంటారు, సంబంధం అంటారు. అంటే కారణం అనేది కుదరినప్పుడు సమవాయ కారణము అనేది అసంభవము అంటున్నారు. కారణం అనేది ఏం లేదు ఇక్కడ, కార్యమే అవ్వంగానే వెంటనే దానికి ఆ రూపము రంగు అన్ని వచ్చేసాయి. దానికి అంటే వచ్చేసాయంటే దాంతో పాటు అది వచ్చేసాయి అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి కేశవ మిశ్రులు గారు దానికి సమాధానం చెప్తున్నారు. అత్రోచ్యతే నా గుణినో సమకాలీనం జన్మ కిస్తు ద్రవ్యం నిర్గుణమేవ ప్రథమం ఉత్పద్యతే పశ్చాత్ తత్సమవేత గుణ ఉత్పద్యంతే అత్ర ఉచ్యతే. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈయన? గుణినో సమకాలీనం జన్మ కాదు, ఇది గుణి అనేది సమకాలీన జన్మ. అంటే ఒకేసారి రెండు ఏమి ఉత్పన్నం అవ్వలేదు. ఫస్ట్ ద్రవ్యం నిర్గుణంగానే ఉత్పన్నం అవుతుంది, ఏ ద్రవ్యమైనా సరే నిర్గుణంగానే ఉత్పన్నం అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్షణకాలంలోనే దానికి యొక్క గుణము ఉద్భవిస్తుంది. ఏదైనా సరే ఉత్పన్నమైనాక దానికి గుణము తర్వాతనే వస్తుంది, అంతేగాని దాంతో పాటే రాదు అనేసి అంటున్నారు. అదే దాని ముందు రాదు, దాని తర్వాతనే వస్తుంది. ఒక క్షణకాలం తర్వాత వచ్చినా కానీ అది కార్యమే అవుతుంది, కారణం తర్వాత వచ్చినట్టే అవుతుంది. పశ్చాత్ సమవేత గుణ ఉత్పద్యంతే, సమవేత సంబంధంతో దాని తర్వాతే వస్తుంది. సమాన కాలోత్పత్తౌ గుణినో సమాన సామగ్రి కత్వాత్ భేదో న స్యాత్ కారణభేద నియతత్వాత్ కార్యభేదస్య తస్మాత్ ప్రథమే క్షణే నిర్గుణ ఏవ ఘటః గుణేభ్యః పూర్వభావి భవతి ఇది గుణానాం కారణం. తదా కారణభేదోపి అస్తి. ఘటో హి ఘటం ప్రతి న కారణం ఏకస్యైవ పౌరాపర్య అభావాత్ నహి స ఏవ తమేవ ప్రతి పూర్వభావి పశ్చాద్భావి చేతి స్వగుణాన్ ప్రతి పూర్వభావిత్వాత్ భవతి గుణానాం కారణం. ఇప్పుడు ఇక తాత్పర్యము ఈ విధంగా ఇచ్చారు. గుణము గుణి రెండు ఒకే కాలంలో ఉత్పన్నం అవటం అనేది మొదట ఏ ద్రవ్యమైనా సరే నిర్గుణంగానే వస్తుంది, గుణాలు లేకుండానే జన్మిస్తుంది. తర్వాత దాంతో సమవాయ సంబంధం కలిగిన గుణాలు ఉత్పన్నమవుతాయి. ఒకే సమయంలో జన్మించినట్లయితే గుణము గుణికి రెండిటికి సమానమైన కారణ సామాగ్రి ఉండటం వల్ల భేదం ఉండకపోయేది. వీటికి గుణము గుణి రెండిటి సమానమైన కారణ సామాగ్రి, ఇక్కడ కారణ సామాగ్రి ఉండడం వల్ల భేదం ఉండకపోయేది. భేదం అయితే ఉన్నది కదా. ముందు ఆ మట్టి తీసుకొస్తారు, ఆ మట్టిలో ఏ గుణము కనపడదు. ఎప్పుడైతే ఆ ఘటం తయారవుతుందో దానికి గుణము అప్పుడు తెలుస్తుంది. అది ఏ విధంగా కలుపుతారు కదమ్మా, ముద్ద చేస్తారు కదా, ముద్ద చేసినప్పుడు దాంట్లో ఏ విధంగా నిర్గుణంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే అది కుండలాగా తయారవుతుందో దాని గుణం తెలుస్తుంది.
లావు కుండ, పల్చటి కుండ, చిన్న కుండ, పెద్ద కుండ, లేకపోతే ఏది రంగు కూడా తర్వాతే వేస్తారు వాళ్ళు. కాబట్టి ఏ రంగుది అవన్నీ కూడా మనకి తెలుస్తాయి. కాబట్టి ద్రవ్యం ఎప్పుడు నిర్గుణంగానే ఉంటుంది. దాని తర్వాత సమవాయ సంబంధంతో గుణాలు ఉత్పన్నమవుతాయి. ఒకే సమయంలో జన్మించినట్టయితే గుణము గుణి రెండిటికి సమానమైన కారణ సామాగ్రి ఉండడం వల్ల భేదం ఉండగా పోయేది. అప్పుడు గుణానికి గుణికి భేదం ఉండేది కాదు. గుణము అనేది దాని షేపు, లేకపోతే దాని యొక్క షేప్ లేక ఆకారము, లేక దాని యొక్క సైజు, పరిమాణం ఎంత పరిమాణము, అవన్నీ కూడా తర్వాతనే తెలుస్తాయి. కాబట్టి అది ఉత్పన్నమైనప్పుడు కారణమైన సామాగ్రి రెండిటికి సమానమైన కారణ సామాగ్రి ఉండడం వల్ల భేదము అది ఉండకపోయేది. కానీ భేదం వచ్చింది కదా, భిన్న భిన్న కార్యాలకు భిన్న భిన్న కారణాలు ఉండాలన్నది నియమము. భిన్న భిన్నమైన కార్యాలకి భిన్న భిన్న కారణాలు ఉంటాయి. కాబట్టి మొదటి క్షణంలో ఘటం గుణాలు లేకుండా ఉత్పన్నమై తర్వాత ఉత్పన్నమయ్యే గుణాలకు పూర్వభావి అవుతుంది. తర్వాత ఫస్ట్ క్షణంలో అవి గుణాలు ఉండవు. ఆ ఘటము కొంతవరకు ఉత్పన్నం అవుతుంది, కొంత షేప్ వస్తుంది. ఆ షేప్ రంగానే దాని పూర్వభావి ఈ గుణాలకి కారణమవుతుంది. ఆ సమయంలో కారణ భేదం కూడా ఉంది కదా అంటున్నారు అన్నమాట. ఘటము వేరొక ఘటానికి కారణం కాదు. ఒకే వస్తువు తనకు ముందు తర్వాత ఉండదు. అదే వస్తువుకు తనకు తాను ముందు ఉండేది, తర్వాత ఉండేది కాదు. కనుక గుణి తన గుణాల కంటే ముందే ఉత్పన్నమైనందున గుణాలకు కారణమవుతున్నది. ఇంతే. ఒకవేళ మీరు ఘటం ఒక 2 లైన్లు రాయొచ్చు దీని గురించి అన్నమాట. ఘటము ఉత్పన్నమైనప్పుడు అది ద్రవ్యం, నిర్గుణ ద్రవ్యము. తర్వాత దాని గుణాలు దాన్ని సంతరించుకుంటాయి. కాబట్టి ఘటానికి కూడా గుణ గుణి అనేటటువంటి భేదాలు ఉన్నాయి. కారణము కార్యము రెండు కూడా ఉన్నాయి అని 2 లైన్లు రాస్తే చాలు. ఇది కేవలము ప్రశ్న. సమవాయ కారణంలో ఒక 2 లైన్లు మీరు సమవాయ సంబంధంతో గుణము గుణి ఉన్నాయి అని రాయాలి, అంతే. ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ కోసమే ఇచ్చారు. ఇటువంటి ప్రశ్నలకి సమాధానంగా 1 లైను 2 లైన్లు మాత్రమే ఒకవేళ క్వశ్చన్లో రాయడానికి అవసరం అవుతే అలా రాయాలి. మీకు అంటే మేడం ఓన్లీ దానికి తయారు చేసే ముందర మడ్డికి గుణం ఉండదు, దీనికి పాట్ చేసాక గుణం వస్తుంది. అండ్ ద్రవ్యం ఉన్నప్పుడు, అది ద్రవ్యంగా ఉన్నప్పుడు మాత్రం సమవాయి కారణం ఉంటుంది రెండిటికి. ద్రవ్య రూపంలో ద్రవ్యం నిర్గుణం, కానీ పాటులో ఉన్న ద్రవ్యంది ఈ ద్రవ్యంది సమవాయి అన్నారు కదా. పాటు తయారైన పాటుకి తర్వాత రూపానికి సమవాయి ఆ గుణానికి. ద్రవ్యము అనేది ఎప్పుడు నిర్గుణమే. ఆ ద్రవ్యం ఆకారాన్ని పొందినాక పాట్ అవుతుంది. ఆ పాటుకి దాని యొక్క ఆకారానికి సమవాయి, లేకపోతే గుణానికి ఏ గుణం ఉంటే ఆ గుణం. లేకపోతే లావు, ఏ గుణం ఉంటే ఆ గుణానికి సమవాయ కారణం అవుతుంది. ఆ పాటు సమవాయ పాటు రూపానికి సమవాయి కారణం అవుతుంది. పాటు రూపానికి సమవాయ కారణము. అది సమవాయ సంబంధంతో ఉంటాయి. అంతే. ఆ ఒక్క 2 లైన్లే రాయాలి. ద్రవ్యం పుట్టినప్పుడు, ద్రవ్యం ఉన్నప్పుడు, ద్రవ్యంలో ఘటం ఉన్నప్పుడు అది నిర్గుణము. అది ఘటముగా తయారై వెంటనే దాని గుణాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి ఆ గుణానికి పాటు అదే ఘటము సమవాయ కారణము. ఆ గుణము దీనికి సమవాయ సంబంధంతో ఉంటుంది ఘటానికి. అర్థమైంది. ఘటం 2 ఘటాలకి సంబంధాలు మనం పెట్టలేము. ఏ ఘటానికి ఆ ఘటమే అనేసి అది కూడా ఇక్కడ చెప్పారు. ఒక ఘటం వేరో ఘటానికి కారణం కాదు కదా. తయారవుతుంది. ఇంకో ఘటానికి ఏం కారణం? అదే వేరే మట్టి కావాలి. అది వేరు. ప్రతి కార్యానికి ఇంకో కారణం ఉంటుంది. అన్ని కార్యాలకి ఒకటే కారణం ఉండదని ముందే మనం తెలుసుకున్నాం కదా. ఏదైతే అనన్యతా సిద్ధమో అదే కారణం. ఇంకొకటి దాన్ని తయారు చేయలేరు, ఇంకో దాన్ని చేయరు, దాన్నే చేస్తారు. కాబట్టి అన్నిట్లో ఉండేది మట్టే, కానీ రూపాలు మారుతాయి కదా. ఇంకో ఘటం ఇంకో రకంగా ఉంటుంది.
ఇంకో సైజులో ఒకటే ఒకటే రూపంలో చేసినా గానీ కొంత తేడా ఉంటుంది ఏదో విధంగా. రూపాలు మారుతున్నాయి, దానికి మిగిలిన వాడిన ఇవన్నీ కూడా మారుతున్నాయి. మారుతుంది, ఆ పర్సంటేజ్ మారుతుంది, దాని యొక్క ద్రవ్యం యొక్క పరిమాణం అన్ని మారుతాయి. కాబట్టి అవి అనన్యతా సిద్ధం, ఏ ఘటానికి ఆ ఘటమే. అంటే ఇక్కడ ఘటం గుణి అవుతుంది అంతే కదమ్మా? ఘటం గుణి, ఘటం గుణి. గుణం అనేది దాని రూపము, ఆకారము, రంగు ఏదన్నా సరే దానికి సంబంధించినవన్నీ అవన్నీ కూడా గుణములు. నన్వేవం సతి ప్రథమే క్షణే ఘటో అక్షుషః స్యాత్ అరూపి ద్రవ్యత్వాత్ వాయువత్ తదేవ హి చాక్షుషం యన్మహత్వే సతి ఉద్భూత రూపవత్ అద్రవ్యం చ స్యాత్ గుణాశ్రయత్వాభావాత్ గుణాశ్రయో ద్రవ్యమితి హి ద్రవ్య లక్షణం. ద్రవ్య లక్షణాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. గుణాలకు ముందు నిర్గుణ ద్రవ్యము ఉత్పన్నమవుతున్నదంటే మొదటి క్షణంలో నిర్గుణ ద్రవ్యమైన ఘటము రూపం. అదే ఇంకోసారి ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఘట రూపము లేనిదవుడి చేత వాయువులాగా అచక్షుషము. అంటే వాయువు ఎలాగైతే మన కళ్ళకు కనబడదో అది మొట్టమొదటి తయారయ్యేటప్పుడు దాని ఘట రూపం మనకు కనబడదు కదా, కంటికి కనబడదు. మహత్వము, బరువు, ఉద్భూత రూపత్వము, వ్యక్తమైన రూపము కలదే చాక్షువు, కంటికి కనబడేది అవుతుంది. అలా కనబడకపోతే రూపం మొదలైన గుణాలకు ఆశ్రయం కానందువల్ల అసలు ద్రవ్యమే కాకుండా పోతుంది. గుణాలకు ఆశ్రయమైనదే ద్రవ్యమని ద్రవ్య లక్షణం. ద్రవ్య లక్షణం అంటే గుణాలకు ఆశ్రయమైనది కాబట్టి అని వాళ్ళు అంటున్నారు. గుణాలతోటే అది వస్తుంది, గుణాలకేమీ అది కారణం కాదు అనేసి వాళ్ళు అంటున్నారు. ద్రవ్య లక్షణం అంటే గుణం ఉంటుంది దానికి, కాబట్టి మనం గుణంతోటే వచ్చింది, అది నిర్గుణం అని ఎట్లా అంటావు నువ్వు అనేసి వాళ్ళు బౌద్ధులు క్వశ్చన్ చేస్తున్నారు, ఆక్షేపణ చేస్తున్నారు. అప్పుడు సమాధానం చెప్తున్నారు. సత్యం ప్రథమే క్షణే ఘటో యది చక్షుషా నా గృహ్యతే తదా కా హాని నహి సగుణోత్పత్తి పక్షే అపి నిమేష అవసరే ఘటో గృహ్యతే తేన వ్యవస్థితమేతత్ నిర్గుణ ఏవ ప్రథమం ఘట ఉత్పద్యతే ద్వితీయాదిక్షణేషు చక్షుషా గృహ్యతే నచ ప్రథమే క్షణే గుణాశ్రయత్వాభావాత్ అద్రవ్యాపత్తి సమవాయ కారణం ద్రవ్యం ఇది ద్రవ్యలక్షణ యోగాత్. యోగ్యతాయా గుణాశ్రయత్వాచ్చ యోగ్యత అత్ర అత్యంత అభావః. ఈయన ఏమంటున్నారు? మొదటి క్షణంలో కంటికి కనబడబోతే నష్టం ఏంటి? ఫస్ట్ క్షణంలో అదేమి కనపడదు ఘటం. గుణాలతో కలిసే ద్రవ్యము ఉత్పన్నం అవుతుందో అనుకున్నా గానీ కన్రప మూసే సమయంలో ద్రవ్యము ఆ ఘటం గ్రహింపబడదు. కాబట్టి తేలిందం అంటే ద్రవ్యమైన మొదటి గుణాలేవి లేకుండానే మొట్టమొదట ఫస్ట్ చూడంగానే మనకి ఘటం కనబడదు కదా, దానికి టైం పడుతుంది. కాబట్టి ఆ క్షణంలో కనబడకపోతే మాత్రం ఏంటి అది, కానీ అది తయారైనాక దాంట్లో ఆ ద్రవ్యానికి లక్షణం ఏంటి? గుణాలు ఉండడం. అసలు లేకుండా పోవు యోగ్యత, కానీ దీనికి ఈ ఘటానికి యోగ్యత ఉన్నది. యోగ్యత అంటే గుణాలు అత్యంత అభావము లేకపోవడం. అంటే అవి ఉంటాయి, గుణాలు ఉంటాయి, కానీ భూతకాలము భవిష్యత్ కాలము, భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఎప్పుడు లేకుండా పోవడం కాదు. కానీ అది తయారు చేసేటప్పుడు మనకి ఉండవు, కనబడవు, తర్వాతనే కనిపిస్తాయి గుణాలు. వర్తమాన కాలంలో భవిష్యత్ కాలంలో కనిపిస్తాయి, భూతకాలంలో ఉండవు అనేసి ఆ యోగ్యత గురించి చెప్తున్నారు. ఇక్కడ వివరణ ఏంటంటే గుణాలకు ఆశ్రయమైన ద్రవ్యము అనే లక్షణాన్ని గ్రహిస్తే మొదటి క్షణంలో గుణాలు లేకుండానే, ఈ వివరణ మాత్రమే మీరు చూసుకోండి,
గుణాలు లేకుండానే ద్రవ్యం ఉత్పన్నదవుతుందంటే అది ద్రవ్యమే కాదు అన్న దానికి సమాధానంగా కేశవ మిశ్రులు గుణాలు ఎప్పుడూ ఉండవని అత్యంతాభావము చెప్పకుండా తాత్కాలికంగా ఉండవని చెప్పడం సమాధానం అని వివరించారు. అత్యంతాభావం అంటే భూత భవిష్యత్తు వర్తమాన 3 కాలాల్లో ఉండకపోవడం. అత్యంతాభావ అభావం అంటే ఏదో ఒక కాలంలో ఉండడం. అత్యంతాభావం లేకపోవడం, అసలు లేకుండా పోవడం కాదు, అవి ఉంటాయి కానీ ఏదో ఒక టైంలో ఉండవు కూడా అనేసి. అంటే అది తయారు చేసేటప్పుడు ఆ గుణాలు ఉండవు, కనపడవు. దాని తర్వాత దాని యొక్క మట్టి గుణాలు ఏంటి, చల్లదనము, ఇవన్నీ కూడా తర్వాత కనిపిస్తాయి. కాబట్టి ఆ గుణాలని అవి తర్వాత ఉంటాయి, అసలు లేకుండా ఉండవు అనేసి అనట్లేదు అని కేశవ మిశ్రులు అంటున్నారు. అంటే ఒక కాలంలో ఉండటం, ఒక కాలంలో లేకపోవటం అనేది ఉండదు అంటున్నారు కదా. ఒక కాలంలో ఉండటం, ఒక కాలంలో అసలు లేకపోవడం లేకుండా లేవు, ఉన్నాయి. కానీ ఉన్నాయి. అది చేస్తున్నప్పుడు అది చేసే ముందు ఉండవు, చేసినాక అవి బయటపడతాయి అనేసి అంతే. అది అంటే ద్రవ్య లక్షణాలు గుణాలు నిర్గుణం అన్నము, కానీ టెంపరీ ఉండవు, కానీ ఘటం చేశాక ఉంటాయి. అది ఘటన చేశాక ఘటనలో అవి కనిపిస్తాయి. ద్రవ్యం ఇప్పుడు కనిపిస్తాయి. మట్టి చల్లదనాన్ని ఇస్తుంది, అందుకనే ఘటన చేస్తుంది. మట్టితోటి చేస్తారు. మృతు పిండంతో ఎందుకు చేస్తారంటే అది చల్లదనాన్ని ఇస్తుంది, ఘటం కాబట్టి. చల్లదనం. ఆ చల్లదనము, దాని యొక్క ఆకారము, రూపము అవన్నీ కూడా ఆ తర్వాత కనిపిస్తాయి. అసలు లేకుండా లేవు అనేసి నేను అనట్లేదు. అవి ఆ తయారయ్యే తర్వాత పూర్తిగా దాని గుణాలు దానికి కనిపిస్తాయి అనేసి అంటున్నారు అన్నమాట. అదే మీరు కూడా రాయొచ్చు. ఇవి గుణాలు అత్యంత అభావం కాదు, అత్యంత అభావం అంటే అవి అసలు లేకుండా లేవు, అవి ఉంటాయి, దాన్ని తయారు చేసినాకనే కనిపిస్తాయి. ఒక్క డౌట్ అండి, ఇంతకుముందు ఒక ఘటానికి ఇంకో ఘటం కారణం కాదన్నప్పుడు సంబంధం చెప్పినప్పుడు అది అనన్యతా సిద్ధం. అంటే ఒక కారణం నుంచి ఒక కార్యము వస్తుంది. అనన్యతా సిద్ధమా? అనన్యతా సిద్ధం. అన్యతా సిద్ధం అంటే ఇంకోటి కూడా తయారు చేస్తుంది. అనన్యతా సిద్ధం అంటే అదే దాన్ని తయారు చేస్తుంది, అది తప్పిస్తే ఇంకోటి తయారు చేయదు. అంటే మట్టి నుంచి కొండే వస్తుంది, తంతు నుంచి పటమే వస్తుంది. అది మట్టి నుంచి కొండే వస్తుంది, ఇనప గోళ నుంచి మట్టి కుండ రాదు. అలాగే నిన్న చెప్పుకున్నాం కదా, నువ్వుల నుంచి తిల్ నుంచి తైలం వస్తుంది, ఎవరి నుంచి రాదు. ఎవరి నుంచి తండులాల నుంచి రాదు. తండులాతో తైలం ఇప్పుడు కూడా వస్తున్నది అనుకుంటాను, తండులాల నుంచి కూడా వస్తున్నది అనుకుంటాను, తెలియదు. వస్తుంది కదా, వస్తుంది మేడం. తైలం పత్తి గింజల నుంచి వస్తుంది, సన్ఫ్లవర్ గింజల అన్ని గింజల నుంచి వస్తుంది, కుసుమల నుంచి వస్తుంది. తైలం రాదు, రాదు, అదే తైలం రాదు, అదే తైలం రాదు, వేరే తైలం వస్తుంది. ఇప్పుడు నల్ల మట్టి నుంచి నల్లకొండ వస్తుంది, ఎర్ర మట్టి నుండి ఎర్రకొండ వస్తుంది. అదే ఆ విధంగా అన్నమాట. మేడం మీరు నల్ల బియ్యం చూసినారా ఎప్పుడన్నా? నల్ల బియ్యం బియ్యం రైస్ చూసాం. నల్ల బియ్యం కొన్నాం కానీ తినలేకపోయాను. అవునా? బ్రౌన్ రైస్ తెలుసు కానీ నల్ల బియ్యం నానపెట్టి తినలేకపోతే దోశ వేసుకొచ్చామా మేడం? అది నానపెట్టి దోశ వేసుకొచ్చాము. ఎలాగంటే కాదు, సౌత్ ఇండియాలో, కేరళలో అక్కడ నల్ల బియ్యము బియ్యము తింటారు. పట్టు తక్కువగా ఉంటాయి, లావుగా గింజ లావుగా, పట్టు తక్కువగా ఉంటాయి, తౌడు తనం ఎక్కువ ఉంటుంది. చూసాను, తిన్నాను. ట్రై చేయొచ్చు, మంచివి అంటారు, ఒంటికి మంచిది, అందులో కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది అది అనేసి. ఇప్పుడు అసమవాయ కారణం చదువుదామా? అసమవాయ కారణం తదుచ్యతే యత్. ఇప్పుడు సమవాయ కారణం అర్థమైంది కదండి అందరికి. ఇప్పుడు కుండ సమవాయ కారణం చెప్పేశారు.
తర్వాతనేమో సమవాయ కారణం చాలా సింపుల్ యాక్చువల్ గా. దీన్ని ఎక్కువ ఎలాబరేట్ చేశారు. మనకి విశేషణము, ద్రవ్య లక్షణము ఇవన్నీ కూడా చెప్పి యాక్చువల్గా సమవాయ కారణం అంటే రెండు విధాలుగా ఉంటుంది. సంయోగము, సమవాయము. దాని తర్వాత మీరు ఎవరైనా చెప్తారా? తంతువుకి వస్త్రానికి ఉన్న కారణం ఏంటి? సమవాయ సంబంధము, సమవాయ సమవాయ సంబంధం, సమవాయ అయుత సిద్ధములకే సమవాయ కారణం ఉంటుంది. అయుత సిద్ధాలు అంటే రెండు పదార్థాలు ఒకదాన్ని ఇంకొకటి ఆశ్రయించుకుని ఉంటాయి. ఆశ్రయం ఇచ్చినది నశిస్తే కనుక ఆశ్రయించుకున్నది కూడా నశిస్తుంది. వినశ్య దశలో అవి రెండు నశిస్తాయి. అవినశ్య దశలో రెండు కలిసే ఉంటాయి. ఇన్సెపరబుల్, ఇంటిమేట్ కనెక్షన్ ఉంటుంది వాటికి రెండింటికి. అవి అయుత సిద్ధములు. అయుత సిద్ధములకే సమవాయ కారణము, సమవాయ సంబంధము ఉంటుంది. అయుత సిద్ధములు కాని పదార్థాలకి, వస్తువులకి కేవలము సంయోగ సంబంధము ఉంటుంది. బట్టకి అసమవాయ సంబంధం. అసమవాయ చెప్పకండి, అప్పుడే ఒట్టి సమవాయ గురించే చెప్పండి. తర్వాత నూలు యొక్క రూపానికి, నూలు యొక్క రంగుకి, నూలుకి లేక తంతు రూపము, తంతు రంగు, తంతువుకి సమవాయ సంబంధము. ఇది తంతువులు వీటికి సమవాయ కారణము. బట్టకి లేక వస్త్రానికి, వస్త్రం రూపానికి సమవాయ సంబంధము. వస్త్ర రూపానికి సమవాయ కారణము. ఇంతవరకే చెప్పాలి. తర్వాత ఘటానికి, ఘట గుణానికి గుణ సంబంధము. మనకి ఏంటంటే అక్కడ ఏమిటంటే మనకి నూలుకి, తంతువుకి, వస్త్రానికి సంబంధం చెప్పారు. ఇప్పుడు ఘటానికి ఘట రూపం, గుణానికి అవయవి అక్కడ చెప్పారు. అవయవాలంటేనేమో తంతువులు, అవయవి అంటే వస్త్రము. ఇక్కడ గుణి అంటేనేమో ఘటము, గుణము అంటేనేమో ఘట రూపము. వాటికి సంబంధము. అవి రెండు సమవాయ సంబంధంతో ఉన్నాయి. కొంతమంది దాన్ని అవి రెండు సమవాయ కారణం కాదు అనేసి గుణి గుణము రెండు ఒకేసారి ఉత్పన్నం అవుతాయి అన్నారు. కానీ కేశవ మిశ్రులు గారు ఈ గుణి అదే ఎప్పటికీ అత్యంత అభావము గుణములు కాబట్టి ఎప్పుడూ కనబడకుండా ఉండవు. ఈ ద్రవ్యము నిర్గుణము, కానీ అది ఘటం తయారైనాక దాని గుణాలని అవి కనిపిస్తాయి. కాబట్టి అవి రెండు సమవాయ సంబంధంతో ఉన్నాయి అని రాయాలి అంతే. ఇప్పుడు నెక్స్ట్ అసమవాయ సంబంధం. అసమవాయ కారణం తదుచ్యతే యత్ సమవాయ కారణ ప్రత్యాసన్నం అద్రుత సామర్థ్యం యదా తంతు సంయోగ పటస్య అసమవాయ కారణం. తంతు సంయోగము పటానికి అసమవాయ కారణం. తంతువుల యొక్క సంయోగము, తంతువులు కలిసి అంటే తంతు రూపం, పటానికి అసమవాయ కారణం. తంతు సంయోగస్య గుణస్య పట సమవాయి కారణేషు తంతుషు గుణిషు సమవేతత్వేన సమవాయ కారణ ప్రత్యాసన్నత్వాత్ అనన్యదా సిద్ధ నియత పూర్వభావిత్వేన పటం ప్రతి కారణత్వాత్ చ ఏవం తంతు రూపం పటగత రూపస్య అసమవాయ కారణం. అసమవాయ కారణం అంటే తంతు రూపము పటానికి అసమవాయ కారణం. అదే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సమవాయ కారణంతో కలిసి ఉండి, ఇది ఎప్పుడు అసమవాయ కారణం ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమవాయ కారణంతో కలిసి ఉంటుంది. ఇది అసమవాయ కారణము సమవాయ కారణంతో కలిసి ఉంటుంది. కలిసి ఉండి దానికి ఒక నిశ్చయమైన కారణం ఉంటుంది. కారణ సామర్థ్యం, ఒక కారణాన్ని పుట్టించేటటువంటి సామర్థ్యం ఉంది. ఫస్ట్ పాయింట్ సమవాయ కారణంతో కలిసి ఉంటుంది. దీనికి ఒక నిశ్చయమైన కారణ సామర్థ్యం ఉంటుంది. అంటే కార్యాన్ని పుట్టిస్తుంది. ఏ కార్యాన్ని అంటే దానికి ఆ తంతు రూపాన్ని, అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అసమవాయ కారణము అనబడును. వస్త్రానికి దారముల కలయిక తంతు సంయోగము అసమవాయ కారణము. ఈ వస్త్రం అనేది తయారవ్వాలంటే తంతు సంయోగం ఉండాలి కదా. తంతువులన్నీ పక్క పక్కనే ఉంటేనే అప్పుడు వస్త్రము వస్తుంది. కాబట్టి ఈ తంతు
దారముల కలయిక తంతు సంయోగం అనేది అసమవాయ కారణం దేనికి? వస్త్రానికి. కాబట్టి వస్త్రాన్ని పుట్టించడానికి తంతు సంయోగం కూడా ఒక కారణమే. తంతువులేమో మెయిన్ కారణం, అది సమవాయ కారణం. అసమవాయ కారణము తంతువుల యొక్క సంయోగం, వాటి అరేంజ్మెంట్. అది దానికి కూడా కారణ సామర్థ్యం ఉన్నది. ఎటువంటి కారణ సామర్థ్యము? వస్త్రాన్ని ఒక పద్ధతిలో నిర్మించడానికి దానికి ఆ సామర్థ్యం ఉన్నది. కాబట్టి ఈ తంతు సంయోగము వస్త్రానితోటి అసమవాయ కారణం, అసమవాయ సంబంధంతో ఉన్నది. ఇది వస్త్రానికి అసమవాయ కారణము. అర్థమైందండి? కొంచెం కన్ఫ్యూజింగ్. అంటే థ్రెడ్స్ ది అరేంజ్మెంట్ అసమవాయి క్లాత్. మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. సమవాయ కారణం ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసమవాయ కారణము సమవాయ కారణంతో కలిసి ఉండును. అసమవాయ కారణం ఈజ్ ఆల్వేస్ విత్ సమవాయ కారణం. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సమవాయ కారణము. అంటే ఇక్కడ థ్రెడ్ అరేంజ్మెంట్ తీసుకోవాలి మేడం. సమవాయి అసమవాయి అంటే అదే సమవాయ అంటేనేమో థ్రెడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సమవాయ కారణం విత్ ది క్లాత్. ఓకే. అసమవాయ కారణము threads are to be arranged, organized in such a way that it will be forming the cloth. Okay. Kabatti the organization or the arrangement of the threads. Okay. Thread with cloth emo samavayi. Thread arrangement with cloth emo asamavayi. Asamavayi. Thread with the organization or arrangement or అసమవాయి. దారం తోటి థ్రెడ్ తోటి అది సమవాయి, కానీ అది క్లాత్ తోటి లేక బట్ట తోటి లేక పటము తోటి లేక వస్త్రము తోటి అసమవాయ కారణం. అంటే రూపం వచ్చిన తర్వాత మీరు చెప్పేది? రూపం వచ్చిన తర్వాత రాకముందే ఉండాలి కదా కారణం. రాకముందు కారణం ఉంటుంది, తర్వాత రూపంలో వేరుగా ఉండొచ్చు. రూపం వేరేగా ఉంటుంది. అప్పుడు రూపం కూడా మళ్ళా తంతు రూపము దీనితో అసమవాయ కారణం అవుతుంది. బట్టతోటి తంతు రూపము బట్టతోటి అసమవాయ కారణం అవుతుంది. తంతు సంయోగము బట్టతోటి అసమవాయ కారణం. తంతు రూపమేమో అసమవాయి. తంతు రూపము అన్నా సంయోగం అన్నా ఒకటే. ఇప్పుడు ఫస్ట్ సంయోగం చెందితే రూపం చెందుతుంది కదండి. అవును, కరెక్ట్. ఫస్ట్ సంయోగం వస్తే కనుక తంతువులకు ఒక రూపం వస్తుంది. ఆ తంతు సంయోగము లేక తంతు రూపము ఆ పటానికి లేక వస్త్రానికి అసమవాయ కారణము. తంతువు లేక రంగు కూడా పటానికి అసమవాయ కారణము. రంగు కూడా అసమవాయి. రంగు అసమవాయి అప్పుడే మాట్లాడలేదు కదా మనం, కేవలం రూపం గురించి మాట్లాడము. రూపము లేక సంయోగం, తంతుల సంయోగం లేక కలయిక గుణము. ఇది గుణం కదా, ఇది గుణము. ఆ రంగు సంయోగం అంటే ఇప్పుడు డిజైన్ చూడండి. ఒక వోమెన్ క్లాత్ ఉంటుంది కదా, ఏదన్నా ఒక హ్యాండ్లూమ్ సారీ కానీ క్లాత్ కానీ షర్ట్ కానీ దాని మీద డిజైన్ ఉంటుంది కదా. ఆ డిజైన్ అనేది సంయోగంతో వస్తుంది. వాళ్ళు సరిగ్గా అరేంజ్ చేసుకుంటారు తంతువుల్ని పద్ధతిలో అరేంజ్ చేసుకుంటే వాళ్ళకి ఏంటి ట్రెడిషనల్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. అరేంజ్ చేసుకున్నప్పుడు ఈ అరేంజ్మెంట్ ఆఫ్ ది థ్రెడ్స్ ఆర్ ది సంయోగం ఆఫ్ ద థ్రెడ్స్ టు ఫార్మ్ ది క్లాత్ ఈస్ ఇన్ అసమవాయ కారణం, అసమవాయ సంబంధం విత్ ది క్లాత్. ఇప్పుడు అర్థమైందండి? తంతు సంయోగము లేక కలయిక లేక గుణము, దాని గుణము. ఇప్పుడు గుణం అన్నమాట. గుణము గుణిలాగా తీసుకుంటే గుణి ఒక గుడ్డ, గుణమేమో అదే గుణి అనేది తంతువులు, గుణమేమో తంతువుల యొక్క సంయోగము. వస్త్రానికి సమవాయ కారణమైన దారాల్లోనే గుణిలో సమవాయ సంబంధంతో ఉన్నందున తంతు సంయోగానికి సమవాయ కారణంతో కలిసి ఉండదన్న ధర్మం ఉన్నది. ఇక కారణ సామర్థ్యం
అంటే దారాల కలయిక వస్త్ర నిర్మాణానికి ముందు వేరొక దాన్ని సిద్ధించకుండా అనన్యదా సిద్ధ నీత పూర్వభావిత్వం నియమంగా ఉన్నది కనుక సామర్థ్యం సిద్ధించినట్లే. ఈ రెండు కారణాల వల్ల ఇలాగే దారాల రంగు వస్త్ర రూపానికి అసమవాయ కారణం. ఇందాక మనం అనుకున్నాం కదా దారాల రంగు కూడా అసమవాయ కారణం అని. ఇది చాలా సింపుల్, ఏమి లేదు మనకి ఇక్కడ. సమవాయ కారణంతో కలిసి ఉండి నిశ్చయింపబడినటువంటి కారణ సామర్థ్యం కలిగి ఉన్నదే అసమవాయ కారణము. ఫస్ట్ పాయింట్ అసమవాయ కారణం సమవాయ కారణంతో కలిసి ఉంటుంది. బిట్టుగా మీరు అలా డివైడ్ చేసుకుంటే అది ఈజీ అయిపోతుంది. అసమవాయ కారణము సమవాయ కారణంతో కలిసే ఉంటుంది ఒకటి. మొదట రెండవది ఏంటి, దానికి నిశ్చయమైనటువంటి కారణ సామర్థ్యం ఉంటుంది. అంటే వారి డెఫినెట్ ఒక ఎయిమ్ ఉందన్నమాట, గోల్, కారణం. ఏంటది అంటే కారణ సామర్థ్యం, శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే, ఆ సామర్థ్యం ఏంటంటే దానికి నిర్మాణం చేసే శక్తి ఉంది. తంతువుల యొక్క సంయోగంతో బట్టను నిర్మాణం చేసే శక్తి ఉన్నదనమాట. అసమవాయ కారణం అనబడును. దీన్ని ఈ శక్తి ఫస్ట్ సమవాయ కారణంతో కలిసి ఉంటుంది, రెండవదేమో నిశ్చయింపబడిన కారణ సామర్థ్యం కలిగి ఉంటుంది. దీన్నే అసమవాయ కారణము అంటారు. అది ఫస్ట్ పాయింట్. దాంట్లో రెండు భాగాలుగా తీశారు. వస్త్రానికి దారముల కలయిక లేక సంయోగం, లేక ఇంగ్లీష్ లో రాసుకుంటే మనకి అరేంజ్మెంట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ద థ్రెడ్స్ టు ఫార్మ్ ది క్లాత్. వస్త్రానికి దారముల కలయిక అసమవాయ కారణము. వస్త్రానికి ఈ బట్టకి దారాల యొక్క అరేంజ్మెంట్ అసమవాయ కారణం. ఎందుకంటే ఇది దారాలు అరేంజ్ చేస్తేనే వస్త్రం వస్తుంది. అది కాబట్టి కారణం కదా, కారణమే కదండి అది. కాబట్టి డిజైన్స్ కానీ ఏమైనా రావాలంటే, గుడ్డ రావాలంటే దారాలు ఊరికినే ఇట్లా పడేస్తే రావు కదా. అక్కడ పడేస్తే గుడ్డ ఎందుకు వస్తుంది? రాదు. దాన్ని సరిగ్గా మనము ఆర్గనైజ్ చేయాలి, లేకపోతే దాన్ని వరుసగా పెట్టాలి. తంతువుల్ని సంయోగించాలి. సంయోగం అంటే కలిసి ఉంటాయి, అవి కలిసి ఉంటాయి. కానీ ఆ రెండిటికి వాటికి కారణాలు ఉండవు. వాటి కారణం ఉంటేనే అవి అప్పుడు దాన్ని మళ్ళా సమవాయ అంటాం. ఇప్పుడు తంతువులకి తంతువు యొక్క అరేంజ్మెంట్ కి సమవాయ కారణం. కానీ ఇవి అరేంజ్ చేస్తేనే అప్పుడు వస్త్రానికి నిర్మాణం అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి వస్త్రానికి ఈ తంతువుల యొక్క సంయోగము, తెలుగులో మనం రాసేటప్పుడు సంయోగం అనే రాయండి. తంతువుల యొక్క రూపం తర్వాత కావాలంటే బ్రాకెట్ లో రూపం అని కూడా రాసుకోవచ్చు. ఆ సంయోగము ఏంటి? వస్త్రానికి అసమవాయ కారణము. సిద్ధం అన్నాడు. అలైన్మెంట్, తంతువుల యొక్క అలైన్మెంట్ వస్త్రానికి అసమవాయ కారణము. ఇప్పుడు తంతు సంయోగం అనే కలయికం అనే గుణము వస్త్రానికి సమవాయ కారణమైన దారాల్లోనే గుణిలోనే సమవాయ సంబంధంతో ఉన్నాయి. ఇవి ఈ తంతువుల సంయోగం అనేది గుణం కదా. అంటే గుణం అంటే ఏంటి? రూపం. ఇప్పుడు తంతువుల యొక్క రూపం అయిపోయింది. ఆ గుణము వస్త్రానికి సమవాయ కారణమైనటువంటి దారాలు అనేటటువంటి గుణిలో సమవాయ సంబంధంతో ఉంది. ఇది ఇక్కడ ట్రిక్కీగా రాశాడు. అంటున్నాడు ఏంటమ్మా మళ్ళీ ఇక్కడ? అదే ఇది అలా రాశాడు, మీరు ట్రిక్కీగా రాశాడు, కానీ నేను చెప్పేస్తున్నా వినండి. చెప్పండి. వస్త్రానికి దారాలు ఏంటి? సమవాయ సంబంధం. ఆ దారాలతోటి ఈ తంతు సంయోగములు సమవాయ సంబంధంతో ఉన్నాయి అనేసి చెప్తున్నాడు. అంతే. వస్త్రానికి ఏ దారాలు అయితే
సమవాయ సంబంధంతో ఉన్నాయో, సమవాయ కారణమై ఉన్నాయో, ఆ దారాలకి ఈ దారాల యొక్క సంయోగము సమవాయ సంబంధంతో ఉన్నది అని. అది క్లియర్ ఏనమ్మా. అంతే, ఇంకేం లేదు అక్కడ. ఈ దారాల సంయోగము దారానికి సమవాయ సంబంధము, కానీ ఈ దారాల సంయోగము వస్త్రానికి అసమవాయ కారణం. అసమవాయ సంబంధం. సంబంధం సంబంధం అని చెప్పేసేయండి. తర్వాత కారణం కూడా అది సంయోగ సంబంధం అని చెప్పొచ్చు. సంయోగమైనటువంటి దారాలు అసమవాయ సంబంధం. దేనితోటి అసమవాయ సంబంధం? ప్యాట్రన్ తో పటానికి అసమవాయ సంబంధం. పటానికి అసమవాయ సంబంధం. అవును. దారాల తంతువులతోని సమవాయ సంబంధం. సమవాయ సంబంధం అంతే. అదే అంతే. స్టెప్ వైజ్ అదే అవుతుందండి. ఫస్ట్ ఇదేమో అసమవాయ కారణం అంటే ఇది సమవాయ కారణంతో సంబంధంతో ఉంటుంది, మొదలు పెట్టాలి. రెండవ పాయింట్ ఏంటి? దీనికి ఒక శక్తి సామర్థ్యం ఉంది, ఒక నిశ్చిత కారణ సామర్థ్యం ఉంది, ఆ శక్తి ఉన్నది. ప్యాటర్న్ అనుకోవచ్చు ఇక్కడ. ప్యాటర్న్ చేయడము, థ్రెడ్ ప్యాటర్న్ క్లాత్ కి అసమవాయ కారణం. క్లాత్ కి అసమవాయ కారణం. దాని తంతువులకు సమవాయ కారణం. తంతువుకేమో సమవాయ కారణం. తంతువు డైరెక్ట్లీ రిలేటెడ్, వస్త్రానికి ఇండైరెక్ట్లీ రిలేటెడ్. అది మనం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అనేది బ్రాకెట్ లో రాసుకోవచ్చు, కానీ మన వర్డ్స్ ఇక్కడ ఉన్నవే వాడుకోవాలి. సంయోగము, రూపము. సంయోగం కూడా బ్రాకెట్ లో రూపం రాసుకోవాలి. డైరెక్ట్లీ రిలేటెడ్ సమవాయి. డైరెక్ట్లీ రిలేటెడ్ ఈజ్ సమవాయి. ఇండైరెక్ట్లీ రిలేటెడ్ ఈజ్ అసమవాయి. To which it is indirectly related? Cloth. Indirectly related అసమవాయి. దారాల సంయోగం దారాల ప్యాటర్న్ కి, థ్రెడ్ ప్యాటర్న్ కి డైరెక్ట్లీ రిలేటెడ్. టు విచ్ అంటేనేమో డైరెక్ట్లీ రిలేటెడ్ అంటే ఈ దారాల సంయోగము దారమునకు సమవాయ సంబంధము. థ్రెడ్ అండ్ ప్యాటర్న్ సమవాయి, క్లాత్ అసమవాయి. క్లాత్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ అసమవాయి. సంయోగము దారాల సంయోగము క్లాత్ కి అసమవాయి. దారాల సంయోగం. సంయోగం అంటే దారాల యొక్క అరేంజ్మెంట్, అలైన్మెంట్, ప్యాటర్న్, వాట్ ఎవర్ యు వాంట్ టు సే. ఓకే ప్యాటర్న్ ఏదన్నా కానీ, ఎందుకంటే వాటిని అర్థమైతే ఏ విధంగా రాసుకోవచ్చు అండి. అర్థమవడం కోసం మాటలు వాడుతున్నాం మనం. అవునవును, మాటలు వాడితే కనుక మనకి అది ఆ ధారణ పట్టుత్వం వస్తుంది కదా. సంయోగం ప్యాటర్న్ క్లాత్ కి అసమవాయి అంతే. మళ్ళీ క్లాత్ ప్యాటర్న్ సమవాయి అంటున్నాడు అక్కడ. దారానికి సమవాయి అంటే క్లాత్ థ్రెడ్ సమవాయి. సమవాయి ప్యాటర్న్ అనుకోకుండా దాని కారణ సామర్థ్యం కింద రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు కారణం కదా, అది ఎలాగ కారణమైంది? గుడ్డ తయారవడానికి అది కారణం అయింది కదా. కానీ డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా కారణమైంది కాబట్టి అసమవాయ కారణము అన్నాం. ఎందుకు డైరెక్ట్ గా కాదు? నూలే డైరెక్ట్. దాని సంయోగం, దాని ప్యాటర్న్ అసమవాయ సంబంధంతో ఈ క్లాత్ ని తయారు చేస్తున్నది. ఓకే మేడం, అర్థమైంది కదా. కాబట్టి గుణి అనేది దారము, థ్రెడ్. గుణము అనేది ఇప్పుడు మనకి ప్యాటర్న్ అంటే గుణమే కదా. ఈ ప్యాటర్న్ లేక సంయోగం అంటే దాని ఇన్నర్ మీనింగ్ మనం తీసుకుంటే అది ప్యాటర్న్ అవుతుంది. అలైన్మెంట్, ప్యాటర్న్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది గుణం అయింది. గుణి ఏమో దారం అయింది. గుణమేమో గుణితోటి ఎప్పుడు కూడా సమవాయ సంబంధంతో ఉంటుంది. ఈ గుణము బట్ట లేక వస్త్రముతోటి అసమవాయ కారణము, అసమవాయ సంబంధంతో ఉన్నది. దారం గుణి అయితే గుణ కారణ సామర్థ్యం వల్ల వస్తుంది అంతే కదా. కారణ సామర్థ్యం వచ్చిందండి, వచ్చేసింది. వచ్చి అప్పుడు ఏం చేసింది? అది
వస్త్రాన్ని తయారు చేసింది. గుణి గుణం అనేది ఇక్కడ దారము, అది గుర్తుపెట్టుకోండి. గుణి అనేది దారము, అవును. గుణము అనేది ఇప్పుడు మనం అంటే అవయవి అనేది మనం తెలుసుకున్నాం కదా. దారం ఏమో అవయవములు, పట్టేమో అవయవి అనుకున్నాం. ఇప్పుడు గుణము గుణీలు కూడా సంబంధం ఎట్లా ఉన్నదో అది కూడా ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. గుణము అనేదేమో ఈ సంయోగము, దారముల యొక్క సంయోగము. గుణి అనేదేమో గుణి అనేదేమో దారము, అంతే. దారము గుణము, దారం యొక్క గుణం ఏంటి? ఇక్కడ సంయోగం. ఈ సంయోగం దారము సమవాయ కారణంలో ఉన్నాయి. ఈ సంయోగము బట్ట అసమవాయ కారణంతో బట్టను తయారు చేస్తుంది. సంబంధం ఏమో అసమవాయ సంబంధము. ఇలా అయిపోయింది. ఇక కారణ సామర్థ్యం ఉండడం ఎలా అంటే, దారాల కలయిక వస్త్ర నిర్మాణానికి ముందు వేరొక దాని చేత సిద్ధించకుండా అననిదా సిద్ధ నేత పూర్వభావిత్వం నియమంగా ఉంది. ఈ దారాల యొక్క కలయిక, సంయోగము, కలయిక లేకపోతే ప్యాటర్న్ వస్త్ర నిర్మాణానికి వేరొక దాని తోటి సిద్ధించలేదు. అవి వరుసగా అలా పెట్టారు అంతే దారాలని, అదేమి సిద్ధించలేదు. కాబట్టి అది దానికి కారణమే అయిందనమాట, వచ్చిందనమాట. కారణం లాగా దానికి కారణం అవడానికి కావలసిన సామర్థ్యం దానికి వచ్చింది. ఈ దారముల తోటి, ఆ సామర్థ్యం తోటి ఇది బట్టని నిర్మించింది అనమాట. ఈ రెండు కారణాల వల్ల. ఇలాగే దారముల రంగు వస్త్రం యొక్క రూపానికి అసమవాయ కారణం. అది ముందే మనం చెప్పుకున్నాం కదా. దారాల యొక్క రంగు వస్త్రానికి అసమవాయ కారణము. రెండు అసమవాయ కారణాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దారముల యొక్క సంయోగం అసమవాయ కారణం వస్త్రానికి, అలాగే దారముల యొక్క రంగు కూడా వస్త్రానికి అసమవాయ కారణం. అది అర్థమైందండి. ఇప్పుడు సంబంధ కారణము. నిమిషం మేడం, ఈ దారం అనేది బట్టతోటి సంయోగ సంబంధము ప్లస్ దారం ప్యాటర్న్ కూడా సంయోగం తోటి కూడా సమవాయ సంబంధము. పోతే దారాల ప్యాటర్న్ బట్టతోటి అసమవాయ సంబంధము, అంతే కదా మేడం? అంతే. సంయోగం దారంతో సమవాయ కారణము, సమవాయ సంబంధం. సమవాయ సంబంధం కారణం కాదు, సంబంధము. దారముల యొక్క సంయోగము బట్టతోటి అసమవాయ సంబంధము. అసమవాయ సంబంధమే కాకుండా దానికి అసమవాయ కారణం కూడా అయింది. సామర్థ్యం ఉండడం వల్ల, సామర్థ్యం ఉండడం రెండు విధాలుగా అది యాక్ట్ చేసింది. ఇక్కడ సంబంధం లాగా యాక్ట్ చేసింది, రెండవది ఏంటి కారణంలో కూడా యాక్ట్ చేసింది. ఎందుకంటే అనన్యదా సిద్ధమైంది అది పూర్వ. దాన్ని ఎవరు దాన్ని తయారు చేయలేదు, అదే దీన్ని తయారు చేస్తున్నది. కాబట్టి ఇది అసమవాయ కారణము అయింది అనేసి ఇక్కడ చెప్తున్నారు. అదే విధంగా దారముల యొక్క రంగు కూడా ఈ వస్త్రానికి అసమవాయ సంబంధంతో ఉన్నది. కారణం అనేది అన్నారు ఇక్కడ, సంబంధాన్ని కారణం అనేసి అంటున్నారు. ఎందుకంటే రంగు వల్ల వస్త్రానికి రంగు వస్తుంది కదా, అందుకని అందుకే కారణం అనే రాస్తున్నారు. కాబట్టి మీరు ఈ ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ ని బాగా తెలుసుకోండి. తెలుసుకుంటే కనుక అప్పుడు మీకు ఈజీగా రాయగలరు అనమాట. ఊరికనే అసమవాయ కారణం అనేది వరుసగా ఇట్లా స్టెప్ వైజ్ రాసేసుకోవచ్చు అనమాట. ఫ్లో చార్ట్ లాగా, ఫ్లో చార్ట్స్ లాగా డివైడ్ చేసి దీన్ని ఇది అంతే 3 పాయింట్లు. దారం ప్యాటర్న్ క్లాత్ కి అసమవాయి, దారం కలర్ కూడా క్లాత్ కి అసమవాయి, రెండు అసమవాయి. అసమవాయ కారణాలే. సమవాయ కారణంతో కలిసి ఉంటూ నిశ్చయింపబడిన కారణ సామర్థ్యం కాదు. కారణ సామర్థ్యం అంటే కార్యం కంటే విధిగా ముందు ఉండడం, వేరొక దానికి సిద్ధింపబడకుండా ఉండడం. కారణ సామర్థ్యం అంటే అదే. తర్వాత వస్త్రము ఈజ్ ఈక్వల్ టు కార్యం, అదే మళ్ళా ఇక్కడ రాస్తున్నారు చూడండి. వస్త్రం ఈజ్ ఈక్వల్ టు కార్యమే కదా. తంతువులు కారణము, సమవాయ కారణం అన్నప్పుడు కేవలము దారం వస్త్రాన్ని పుట్టించదు, కానీ దారాల కలయిక వస్త్రాన్ని పుట్టిస్తుంది. దారాలు కలయడం అనేది వస్త్రానికి ముందు తప్పకుండా ఉండాలి. ఇలా కాక వేరే విధంగా వస్త్రం ఉత్పన్నం కాదు. కాబట్టి తంతు సంయోగము అసమవాయ కారణము. ఇది సాక్షాత్తు ప్రత్యాసన్నం అవ్వడం. ఇలా కాక పరంపరగా కూడా కారణం వేరొక సమవాయ కారణంతో ప్రత్యాసన్నం అవ్వచ్చు. ఉదాహరణ తంతువుల రంగు కూడా వస్త్రం యొక్క రంగుతో కాక పటంతో
కలిసి దారాల్లో ఉన్నది కాబట్టి అది కూడా అసమవాయ కారణం. చాలు మేడం, 1 అయితా ఉంది. చాలండి. చాలా టైం స్పెండ్ చేశారు, మాకు అర్థం చేయించడానికి మీరు చాలా చెప్పారు, అర్థం అంటే చాలా చేయించడానికి. మీకు ఈజీ అసలు ఇది, కానీ వర్డింగ్స్ అట్లా ఉంటాయి కదా, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కొంచెం. ఇప్పుడు మనకి క్లియర్ గా తీసుకుందాం మళ్ళీ. మీరు మామూలుగా అలా వరుసగా ఒక ఫ్లో చార్ట్ లాగా రాసుకున్నారంటే, ఒకవేళ నేను రాస్తే నేను పెడతాను, లేకపోయినా మీరు రాసుకుంటే కూడా ఈజీ, ఏం కష్టం కాదు. నిన్న పెట్టిన బాగుంది, చాలా క్లారిటీ పెట్టింది. అలాగే ఏమన్నా నా దగ్గర వేరే ఉంటే అవి కూడా పెడతాను. ఒకవేళ ఇది రాస్తే కనుక ఇవి కూడా పెడతాను. నెక్స్ట్ వీక్ ఉంటే పెట్టండి, కొంచెం మా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీక్ ట్యూస్డేనా మేడం మీరు తీసుకుంటారు? ట్యూస్డేనా మళ్ళీ అనుకుంటాను, నాకు తెలియదు, మరి సార్ని అడుగుతాను. ఇంకా వేరే మేడం కూడా వస్తున్నారన్నారు కదా, ఆవిడ ఎప్పుడు వస్తారు? అది మండే తీసుకుంటారేమో, విశాలక్ష్మి తీసుకుంటారేమో నాకు తెలియదు, ఆవిడ తీసుకుంటారు అనుకుంటాను మండే. సోమవారం గురువారం తీసుకుంటారు ఆవిడ. అదే మా అదే వరలక్ష్మి గారు ఎవరు చెప్పారు, వసంత లక్ష్మి అన్నారు కదా మేడం. అన్నారండి. గారిది అయిపోయాక అప్పుడు శిశుపాల ఆవిడ తీసుకుంటారు. అవునండి. అలాగే ఇప్పుడు విశాలక్ష్మి మేడం ఏ రోజు తీసుకుంటారో అది కాకుండా నెక్స్ట్ డే నేను తీసుకుంటాను. అడుగుతాను, మంగళవారం నేను నా ఖాళీ ఉంటే ఆ రోజు తీసుకుంటాను. నా ఉద్దేశం మంగళవారం తీసుకుంటాను అనుకుంటాను నేను. ఆవిడ మేడం తీసుకోరు అనుకుంటాను మంగళవారం. అది నాకు క్లియర్ గా తెలియదు. కంచివారి లఘున్యాసం ప్రాజెక్ట్ లో ఉన్నారు ఆవిడ, మంగళవారం రానని చెప్పారు. అదేనండి, మంగళవారము ఆవిడ రారు అనేసి సార్ ఎప్పుడు అన్నారు, అరుణ్ కుమార్ గారు అన్నారు. అందుకని మంగళవారం తీసుకుంటాను మోస్ట్లీ. అయితే మేడం మీరు తీసుకుంటారు? ఓకే, ట్యూస్డే మీరే? ఓకే, ట్యూస్డే నేను మోస్ట్లీ సరేనా? ఆవిడ రారు అంటున్నారు కాబట్టి నాకు తెలియదు, ఒకసారి అడుగుతాను, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. మోస్ట్లీ ఐ మైట్ బి టేకింగ్ ఆన్ ట్యూస్డే and we'll have leave. నా అందరికి కూడా నేను ఉగాది పరమణ శుభాశయాః. ధన్యవాదాः భవత్యాः భవతీభ్యः పరివారస్య అపి అహం పరమణః శుభాశయాः వదామి. ధన్యవాదాలు మహోదయ. నమస్తే, ధన్యవాదాలు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి 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 అస్తు. ధన్యవాదాలు. ఎవరు? ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంతే. చాలా ధన్యవాదాలు. శారద గారు మీరా? ఏంటన్నారు? తర్క భాష మొత్తం బుక్ ఉందా మేడం పోర్షన్? లేదండి, హనుమాన్ ప్రమాణమే. అంతే. 4 క్లాసెస్